హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఆదిశంకరాచార్య వర్సెస్ కామాఖ్యాదేవి అనేది ఒకటి మీరు తరచూ చెప్తుంటారు కానీ ఎప్పుడు కంప్లీట్ చేయాలా? అది ఏంటి అసలు ఆ వివాదం? కామాఖ్య అంటేనే తంత్ర బలి. చూసారా, మరి ఆదిశంకరాచార్యులే ఉలిక్కి పడి లేచారండి, ఇట్లా అదురుకుంటాడంటండి. ఆ రక్త తర్పణాలకి ఇట్లా వచ్చి అనిమల్స్ పడిపోతుంటాయండి హోమగుండంలో. అసలు దేవుడే మనలో ఉంటాడు, మనిషినే దేవుడు, దేహమే దేవాలయం ఇలా చెప్తుంటారు కదా. మరి ఈ గుళ్ళు గోపురాలు ఇవన్నీ అవసరమా? గురువులు నంగనాచి కబుర్లు చెప్పే గురువులు ఎంతో మంది లోపల ఏమేమి గుడి వెనకల వ్యవహారాలు చేస్తున్నాను అనేది ఎంతో మంది దగ్గర ఇన్ఫర్మేషన్లు కూడా ఉన్నాయి. మీరేంటి గురించి ఈ మధ్య లింగ పూజలు చేస్తారంట, యోని పూజలు చేస్తారంట. ఇవి కొంతమందికి చాలా ఇమ్మీడియట్ ఎఫెక్ట్ కోసం కొన్నిసార్లు చేయాల్సి వస్తూ ఉంటుంది. చిన్నపిల్ల అప్పుడే పుట్టిన పిల్లలకు చాలా గండాలు ఉంటాయి. వాటిని ఎట్లా గండాలు తొలగించడం గురించి? గండాలు వీళ్ళు కొని తెచ్చుకుంటున్నారు. పిల్లలంటే పిల్లల తల్లిదండ్రులు. సో మీరు చేసిన పూజలు ఫలించని వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు? ఈ నిధులు తీస్తుంటారు కదా, అప్పుడు ఏమైనా సూచనలు కనబడితే అక్కడ ఉన్నట్టుగా ఎట్లా తెలుస్తుందండి మనకి? వాళ్ళకు దేవత వచ్చింది, ఇలా ఇక్కడ నిధి ఉంది అని చెప్తారు, కొంతమంది చెప్తారు. ఏదో డిఫరెంట్ నెగిటివ్ ఎనర్జీ ఉంది మన ఇంట్లో, లేదా మన ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని ఎట్లా గుర్తుపట్టాలి? ఈ నెగిటివ్ ఎనర్జీని కొన్నిసార్లు తంత్రం మృత్యు పీడ అంటారు అన్నమాట. కామాఖ్య ఆలయ సందర్శన తర్వాత అనుభవాలు ఎలా ఉంటాయి? ఎప్పుడైనా ధ్యానంలో కూర్చుంటే ఏదో ఒక అనుభవాలు వస్తుంటాయి. కానీ మొన్న అంబుబాచి జరిగింది కదా, వెళ్ళారా ఫెస్టివల్? అదేనండి, అంబుబాచిలో జరిగే మన ఋతుస్రావమైన అమ్మవారి యొక్క రక్త వస్త్రం అన్నమాట. సో కామాఖ్య ఆలయానికి వచ్చి మాకు డబ్బు కావాలి, డబ్బు సంపాదించాలి, డబ్బును సంపాదించి నిలబెట్టుకోవాలి అంటే ఏ దేవతను ఆరాధించాలి? కొన్ని దరిద్ర జాతకులను కొంతమంది ఉంటారు. అది మీ జాతకంలో ఉంటే ఇంకోటి గురించి, చిన్నమస్తాదేవి తన తలను తాను ఖండించుకుంది అంటే ఆత్మ బలిదానం చేసుకుంది కదా. ఏంటంటే దాని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? ఆ మస్తిష్కాన్ని ఆమె తెగొట్టుకుంటుంది. ఎందుకంటే ఇట్లాంటి బ్యాడ్ ఎనర్జీని మనం ఉండకూడదు. ఈ వీర సాధన అంటారు కదా గురించి, దశమహావిద్యల్లో, అది మీరు చేశారా? ఇది చాలా గుప్త ప్రాక్టీస్, ఇది వెరీ సీక్రెట్ ప్రాక్టీస్. ఇది కొన్ని మహావైభవంగా వెలిగిపోతుంటాయి. ఏంటి తేడా అసలు? వాటి అన్ని గుళ్ళే కదా, అంత దేవుళ్ళే కదా, మరి ఈ గుళ్ళు ఎందుకు ఇలా అయిపోతాయి, ఆ గుళ్ళు ఎందుకు అలా వైభవంగా వెలుగుతుంటాయి? డిపెండ్స్ ఆన్ దేర్ ఆ శక్తి, అంటే ఆ ప్రతిష్టాపన చేసే ఆ పంతుల యొక్క శక్తి మీద ఆ గుడి వైభవం ఆధారపడి ఉంటుంది. ఈ మధ్య కాలంలో నాకే షాక్, లింగ పూజలు, యోని పూజలు, అంటే ఈ వామాచార పద్ధతి అనేది ఎంతగా పెరిగిపోయిందంటే యోని పూజలు, లింగ పూజలు కూడా జరుగుతున్నాయి చాలా రహస్యంగా మన చుట్టూ, మనం ఉన్న ప్రాంతంలోనే. ఎందుకు ఈ ధోరణి అంటే, ఒక రకంగా మనకి ఇది స్పీడ్ యుగం, ప్రతిదీ కూడా స్పీడ్గా కావాలి, అర్జెంటుగా రిజల్ట్ కావాలి, అర్జెంటుగా నా శత్రువును నిర్మూలించాలి, అర్జెంటుగా రాత్రికి రాత్రి నేను కోటీశ్వరుని అయిపోవాలి, అర్జెంటుగా నాకు నిధి నిక్షేపాలు దొరకాలి, వాటితో నేను భోగలాలసాలు అనుభవించాలి.
ఇట్లా ప్రతి ఒక్కరికి ఎమర్జెన్సీ వచ్చేసింది. సో, ఆ ఎమర్జెన్సీ కోసం ఈ మంత్రం, తంత్రం, యంత్రం ప్రవేశించాయి. మరి అవి ఏ స్థాయిలో రిజల్ట్స్ ఇస్తున్నాయి? నిజంగా ఇస్తున్నాయా? వాటి పేరుతో అనేక ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ఫ్రెండ్స్, మామూలు ఫ్రాడ్ జరగట్లేదు. మీరు నమ్మరు. అంత భయంకరమైన ఫ్రాడ్ జరుగుతున్నాయి. సో, మరి ఈ మంత్రం, యంత్రం, తంత్రం ఇస్తున్న ప్రయోజనాలేంటి? వాటి వెనుక ఉన్న నిగూఢ రహస్యాలేంటి? అవే కాకుండా వాటి పేరుతో ఈ దొంగ స్వాములు, దొంగ బాబాలు చేస్తున్న అరాచకాలేంటి? ఇవన్నీ తెలుసుకుందాం. మన చిన్నమస్తాదేవి ఆరాధకులు, అట్లాగే జ్యోతిష తంత్ర ఉపాసకులు, గురువులు డాక్టర్ భార్గవదేవన్ గారు ఇవాళ మనతో ఉన్నారు. వారి గురించి మీకు తెలుసు. కామాఖ్య అమ్మవారి ఆలయంలో అనేక పూజలు నిర్వహిస్తుంటారు. అక్కడి నుంచి మనకి అమ్మవారి ఋతుస్రావ సమయంలో ఇచ్చే ఆ వస్త్రాన్ని కూడా ఆయన అందరికీ ఇస్తుంటారు. మరి ఆ గురుగారితో మాట్లాడి ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. ఓం నమో వెంకటేశ్వర, జై చిన్నమస్త, జై మా కామాఖ్య. గురుగారు, మీరు ఓం నమో వెంకటేశాయ అంటున్నారు, మళ్ళీ కామాఖ్య అంటున్నారు. మీరు మహావిష్ణువుని బ్రహ్మాండంగా కొలుస్తారు, ఇటు అమ్మవారిని కొలుస్తుంటారు. ఏంటి మీలో ఈ యొక్క 2? ఏం లేదండి, మామూలుగా ఒక మనిషి వెజిటేరియన్ తింటారు, నాన్ వెజిటేరియన్ తింటారు. అచ్చచ్చా! సో అలా అదే కాన్సెప్ట్ అనమాట. ఆ! శ్రీ మహావిష్ణువు నాకు బేసిక్ నుంచి నా ఆరాధ్య దైవము. ఓకే. తర్వాత నేను ఈ కామాఖ్య, చిన్నమస్త, దశమహావిద్యల దగ్గరకు వచ్చాను. ఓకే. బట్ బేసిక్‌గా నా ఆరిజిన్ ఏంటి అంటే, నేను స్వామిని కొలవడం అనేది ఇప్పటి నుంచి కాదు. నేను చిన్నప్పటి నుంచి కొలవడం అనేది జరుగుతుంది కాబట్టి, ఓకే. ఆయన నా ఆరాధ్య దైవం. ఓకే. సో కాబట్టి ఇక ఆయన్ను స్మరణ చేసుకోవడం అనేది నాకు ఎప్పుడూ ఉండేది. ఆ! మనము మొట్టమొదట ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఎప్పుడు అవును. ఆయన యెస్. నిజమే. నిజమే. స్మరణ అండ్ నాకేదో చేయడం. డౌటు. ఏంటి మీరు ఇటు ఉన్నారు, అటు ఉన్నారు? లేదు, ఏమంటే చూడండి, శ్రీ మహావిష్ణువు విశ్వశక్తి. సో ఓకే. కాబట్టి ఆయన నా దృష్టిలో నంబర్ 1 గాడ్ అంతే. ఇక ఓకే. మిగతా వాళ్ళు ఎవరన్నా ర్యాంకులు వేరే ఉంటాయి. అదేలెండి. అవును. నాకు తెలిసి ఆయనే నంబర్ 1. ఆయన తర్వాతే ఎవరన్నా. కలియుగ దైవం ఆయన. కలియుగ దైవం కదా! హ్మ్. సో ప్రతి ఒక్క యుగం కూడా ఒక్కొక్క డైటీకు, అంటే ఒక్కొక్క దేవతకు ఇది చేయబడి ఉంటుందన్నమాట. హ్మ్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు కలియుగం అనేది వెంకటేశ్వర స్వామికి ఓకే. రాసిచ్చేస్తున్నారు అచ్చా! అన్నట్టు. ఓకే. కాబట్టి ఆయన నా ఆరాధ్య దైవం. వెంకటేశ్వర స్వామి ఆరిజిన్ ఏంటి అంటే శ్రీ మహావిష్ణు స్వరూపం కాబట్టి ఆయన్నే నేను డైరెక్ట్ కొలుస్తాను. నేను మిగతా దేవుళ్ళని కానీ ఎవరిని నేను పెద్ద కొలవను. హ్మ్. కొలవడం అంటే శ్రీ మహావిష్ణువే, ఓకే. ఓకే. వెంకటేశ్వర స్వామి. ఇంకా తర్వాత కామాఖ్య, దశ మహావిద్యలు తప్పితే ఇంకా మిగతా దేవుళ్ళని నేను కొలవను. రైట్. రైట్ గురూజీ. తంత్రంలోకొచ్చారు మీరు. హ్మ్. దాని నుంచి తంత్రంలోకొచ్చారు. అంటే ఈ వామాచార పద్ధతిలో చేస్తున్నారు కదా! మీరెప్పుడన్నా దెయ్యాల్ని చూసారా? హ్మ్. లేదంటే ఎవరికైనా దెయ్యం పట్టింది అని మీ దగ్గరకొస్తే దాన్ని వదిలిచారా? యాహ్! జరిగిన సంఘటనలున్నాయండి. అవునా? ఎలాగంటే నేను మా గురువుల దగ్గర ఉన్నప్పుడు, నేను ఈవెన్ గౌహతిలో ఉన్నప్పుడు కూడా ఒకానొక చోట ఒక ఆశ్రమం ఉందన్నమాట. సో అక్కడ కానీ, కామాఖ్యలో కానీ మా గురువులు ఆ దయ్యాన్ని లిటరల్లీ వాళ్ళు రిలీజ్ చేయంగా నేను చూశాను. హ్మ్. హ్మ్. సో లిటరల్లీ నేను చూశాను. నేను ఫస్ట్ నమ్మేవాడిని కాదు. ఓకే అనుకునేవాడిని. బట్ నా కళ్ళతో నేను చూసిన తర్వాత నేను నమ్మాల్సొచ్చింది. ఓకే. అవి ఎంత యాక్షన్ చేస్తాయి అనేది కూడా నేను చూసాననమాట. ఎందుకంటే ఈవెన్ అట్లాంటి విద్య కొన్ని నేను నేర్చుకున్నాను. ఆ! నేర్చుకున్న తర్వాత నేను కొన్ని సార్లు ఇలాంటి కేసెస్ నాకొచ్చేవి. సో వచ్చినప్పుడు ఒక 2, 3 కేసులు నేను డీల్ చేశాను. ఓకే. సో అప్పుడు నేను ప్రత్యక్షంగా అది ఎలా ఇది చేస్తారనేది కూడా నేను చూస్తున్నాననమాట. ఓకే. సో ప్రత్యక్షంగా నేను చేసున్నాను, చూసున్నాను. మా గురువులైతే వాటిని తీసుకెళ్ళి, ఇప్పుడు మనం పూర్వకాలంలో మనకు సినిమాలో చెప్తాం, చిలకలో పెట్టినాము, అవును. ప్రాణం అవును. చిలకలో పెట్టి. అవును. సో ఇట్స్ రియల్. నిజంగంటే ఒక చిలకకి ఆవాహనం చేసేస్తారు ఆ ప్రాణాన్ని. ఓకే. సో ఇది నేను కళ్ళారా చూసాను. ఆ చిలక ఒకవేళ అట్లాంటి ఆ ఆత్మ అనేది ఆ చిలకలోకి ఇట్లాంటి వెళ్ళినప్పుడు కూడా ఆ చిలక వితిన్ డేస్ అది చనిపోవడం అనేది జరుగుతుందనమాట. అయ్యో! సో దాని ఆ! కలర్ కూడా ఫేడ్ అవుట్ అయిపోతుంది. ఆ ప్యారెట్ కలర్ అంతా ఫేడ్ అవుట్ అయిపోవడం ఇదంతా నేను కళ్ళారా చూసానండి. ఇదంతా సో ఏదో కాబట్టి మ్యాజిక్‌లు నో, కాదు. నో, నో, ఇదంతా మ్యాజిక్ అయితే కాదు. ఇట్స్ రియల్. ఓకే. ఆ చిలక ఎందుకు చిలకలోనే ప్రవేశపెడతారంటే, ఆ చిలకకు దాదాపు 77 రకాల శక్తులను ఆవాహనం చేసుకునే కెపాసిటీ ఒక చిలకకుంటుంది. అచ్చచ్చచ్చ! సో అంటే ఓకే. మామూలు చిలక వేరు, రామచిలక వేరు.
ఓకే. సో చిలకలో ఒక గుడ్ కేటగిరీ ఆ! ఆ! కైండి రామచిలుక అన్నమాట. సో ఈ కేటగిరీ చిలకలేకి ఆ చిలకకు అన్ని రకాల శక్తులను ఇది చేసే ఇది ఉంటుంది. కాబట్టి ఆ చిలకలోకి ప్రవేశపెట్టి ఆ చిలకని సెల్ఫ్‌గా ఇదైపోతుంది తనకు తను. ఓకే. ఒకటి ప్రత్యక్షంగా నేను చూసాను. నా దగ్గర కూడా కొన్ని కేసులొస్తా ఉంటాయి. విచిత్రమైన దయ్యాలు వచ్చేసాయి. యక్షిని ఇట్లాంటివి కానీ, అంటే యక్షిని దయ్యం కాదు. సో, ఇలాంటి కేటగరీస్ వచ్చినప్పుడు నేను వాళ్ళకి కొన్ని విద్యలు చేసేసి వాటిని రిలీజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ! అంటే నేనేదో కొంతమందిలా గ్లాస్‌లో బంధిస్తాను. దీన్ని చూడండి ఆ! అనేదేం కాదు. మనం ఒక ప్రక్రియ చేస్తే నెమ్మదిగా రిజల్ట్ అనేది వస్తుంది. సో, ఓకే. ఇంతవరకు నేను చెప్పగలను. ఓకే. ఇంగా గాజు సీసాలో బంధించడము, దాన్ని దాన్ని ఇట్లా ఇట్లా ఊగుతున్నట్టుగా ఇలా ఊగడం చూడండి. ఇలా ఇదంతా ఫేక్. ఆ! ఆ శక్తులనేవి మనకు కనపడవండి. ఇప్పుడు ఓకే. కరెంటు తీగలు అది కరెంట్ ఎలా కనపడదు? అవునవును. బట్ దానికి పవర్ ఎలా ఉంటుందో, ఆ ఆత్మలు కూడా ఇలాగే ఉంటాయి. మనకు ఇలాగా అవి ఇట్లా వైట్‌గా ఆ! నే డ్రెస్సులేసుకొని, ఆ డ్రెస్సులు ఎవరు కుట్టించుంటారు మరి? అదే. సో, ఇదంతా హంబక్కు. ఆ! ఒక పవర్ అనేది వస్తుంది, వెళ్తా ఉంటుంది. ఓకే. ఓకే. సో, ఈ దయ్యాల కాన్సెప్ట్ అయితే ఉన్నాది. ఓకే. నేనే ప్రత్యక్షంగా చూసాను, కొన్ని చేశాను కూడా. ఓకే. మీరేంటి గురూజీ ఈ మధ్య లింగ పూజలు చేస్తున్నారంట, యోని పూజలు చేస్తున్నారంట? చూడండి నేను దీని లింగ పూజ, యోని పూజలు, చక్ర పూజలని గూడా అంటారు. ఆ! ఇవి కొంతమందికి చాలా ఇమ్మీడియేట్ ఎఫెక్ట్ కోసం కొన్నిసార్లు అంటే చేయాల్సొస్తా ఉంటుంది. ఓకే. బట్ నేనైతే నా పార్టిసిపేషన్ నిజమేనా చేస్తున్నారా? నో, 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 నో. ఆ! లేదండి. అది వాళ్ళ జాతకాన్ని బట్టి కొన్ని సార్లు. అది కూడా ఎవరో చాలా రేర్ అండి. ఓకే. ఇక్కడ ఏం జరగవు అట్లాంటివన్నీ. ఆ! నేను కూడా ఎప్పుడు ఇదేం చేయలేదు. బట్ నా మీద అలా వచ్చాయి. అలిగేషన్స్ అనేవి లేదు వచ్చాయి. గురూజీ. మీరు మయాంగ్ అనే విలేజ్‌కి ఆ! తీసుకెళ్ళి ఆ! ఒక అబ్బాయికి చేస్తే అతను ఎన్ఆర్ఐ అని కూడా విన్నాను ఆ! నేను. అతనికి వెంటనే 1 మంత్‌లో అత్యద్భుతంగా డబ్బులొచ్చాయి. హ్మ్. కార్లు కొన్నాడు అని కూడా విన్నా నేను. కార్లు కొనిన మాట వాస్తవమే. ఆ! మయాంగ్ తీసుకెళ్ళిన మాట వాస్తవమే. ఓహ్! సూపర్. ఆ! వెళ్తా నేను మయాంగ్ ఎళ్తా ఉంటాను. ఆ! ఎవరైనా ఇది అయినప్పుడు మనం ఓకే. మయాంగ్ ఎళ్లి కొన్ని ప్రత్యేక పూజలు చేస్తా ఉంటాము. ఆ! బట్ లింగ పూజలు, యోని పూజలు కాదు. కాదు. అవి వేరే డిఫరెంట్ పూజలు. అచ్చా! అవి కొన్ని సీక్రెట్. గుప్త విద్యలు కాబట్టి మనం ఓకే. చెప్పకూడదు. ఓకే. సో, అక్కడికెళ్ళి మా గురుదేవులున్నారు మయాంగ్‌లో. హ్మ్. సో, అక్కడ మయాంగ్‌లో ఉన్నప్పుడు మా గురుదేవులు ప్రత్యేకంగా మేము తీసుకెళ్ళి అక్కడ కొన్ని తంత్ర ప్రక్రియలుంటాయి. సో, అక్కడ అచ్చచ్చా! చేయిస్తూ ఉంటామనమాట. ఈ మయాంగ్ స్పెషాలిటీ ఏంటి? మళ్ళా కామాఖ్య నుంచి దాని పక్కనున్న ఊరు గదా! ఇది మయాంగ్. మయాంగ్ పక్కనే అక్కడికి షిఫ్ట్ ఉంటది. అయ్యారేంటి అందరు మళ్ళీ? ఎవరు షిఫ్ట్ అవ్వలేదు. ఎవరో సీక్రెట్‌గా తెలుసుకున్నోళ్ళు మాత్రమే పోతారండి. ఓకే. ఓకే. అందరికి మయాంగ్ గురించి తెలీదు. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత సెర్చ్ ఇక చేస్తారు మళ్ళీ తెలుస్తది. అవును. మయాంగ్ అని. మయాంగ్ ఏంటని. అవును. మయాంగ్ ఏంటంటే అది కామాఖ్యాదేవి యొక్క కంప్లీట్ ఒక నెగెటివ్ ఎనర్జీ, ఒక షాడో అనుకోండి. ఓకే. ఆ షాడో మయాంగ్‌లో పెట్టిందంట అమ్మవారు. ఆహా! సో, ఓహ్! దట్ ఈస్ ద మెయిన్ రూల్. అందుకనే కొన్ని వాటికి మయాంగ్‌లోనే చేస్తారు. హ్మ్. దాంట్లో చాలామంది మయాంగ్ పెద్ద ఫ్రాడ్ అని చెప్తారు. కానీ మా గురువులేవులు ఉండేవాళ్ళు మయాంగ్‌లోనే. నాకు చాలామంది గురువులున్నారు అవును. కదా! ఆ! అందులో గురువు మయాంగ్‌లోనే ఉండేవాడనమాట. సో, మేము వెళ్ళేసి ఒకరికి ఒక యూఎస్‌లో కొంతమంది క్లయింట్స్‌కి వెళ్ళి ప్రత్యేకమైన కొన్ని పూజలు చేయిచ్చాను. ఓకే. సో, తర్వాత తను చాలా అప్‌లిఫ్ట్ అయిపోయాడు అసలకి. ఆ! ఎట్లా అంటే దారుణంగా ఒక 2 నెలల్లోనే తను మెర్సిడెస్ తీసుకొని ఫోటో పెట్టాడు. ఓకే. ఆ! ఏమీ లేదు. ఆ అబ్బాయి నన్ను చాలా ట్రస్ట్ చేశాడు. ఆ! అమ్మవారి దయ, మయాంగ్‌లో మా గురుదేవుల దయ. ఆ! సో, అత్యద్భుతంగా తను మెర్సిడెస్ తీసుకున్నాడు. సో, అట్లాంటివి అనేది ఉంటాయండి. సో, నాట్ ఓన్లీ లింగ పూజ, యోని పూజ అని కాదు. ఓకే. డిఫరెంట్ కొన్ని చక్ర పూజలుంటాయి. బట్ అవన్నీ గుప్త విద్యలు. ఓకే. హ్మ్. ఆ! అంటే నిజంగా లింగ పూజలుంటాయా? ఉంటాయి. లింగ ఆ! పూజ ఉంటది. యోని యోని పూజలుంటాయి. పూజలుంటాయి. బట్ అది చాలా సూపర్‌ఫిషియల్ తంత్ర. అచ్చచ్చా! అది చేయగలిగే వాళ్ళే చేయాలి. దాంట్లో కొన్ని వ్యతిరేక శక్తులు కూడా ఉంటాయన్నమాట. అచ్చచ్చా! ఆ వ్యతిరేక శక్తుల పీడన దేవతలను మనం ఆరాధన చేయాల్సి ఉంటుంది దాంట్లో. ఓకే. ఓకే. సో, అలా. ఓహ్! ఇప్పుడు మీరందరూ ఇట్లా పూజలు ఇవన్నీ చేస్తారు కదా గురూజీ. హ్మ్. సడెన్‌గా ఆపేసారనుకోండి ఈ హ్మ్. దేవతలకు పూజలు చేయడం. ఏమవుతది? దేవత కొన్నిసార్లు చూడండి సాత్విక దేవుల గురించైతే మనం పక్కన పెట్టేస్తే, ఈ తీవ్ర దేవతలు ఏం చేస్తారంటే, వాళ్ళకు మనం ఇచ్చే ఇవన్నిటికి అలవాటు పడిపోయి ఉంటారు వాళ్ళు.
అచ్చా 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 ఇప్పుడు నేను ఉంటాను సార్. నేను డైలీ మీ దగ్గరకు వస్తా ఉంటాను. హాయ్ అండి బిఎస్ అవును గారు ఎలా అవును ఉన్నారు? ఎలా ఉన్నారు? అవును ఒక కొన్ని రోజులకి నేను మీ దగ్గర రావడం మానేస్తే మీరు నా గురించి థింక్ చేస్తారు కదా! అంతే కదా వీడు డైలీ వస్తాడు ఎందుకు రావట్లేదు అని. కొన్ని రోజులకి మళ్ళీ కాల్ చేస్తారు కదా! అవును ఏంటండి రావట్లేదు అవును అని చెప్పేసి. సో, అప్పుడు మీరేమనుకుంటారు? ఏం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమన్నా తేడా మారిపోయాయా? వచ్చినాయేమో ఇలాంటి సో, దేవత కూడా అలాంటిదే. ఓకే దేవతలు కూడా ఇలాగే ఆలోచిస్తారు. అంటే అంత తీవ్రమైన రిలేషన్ మీకుంటే, అదేలేండి అవును మీరూరికే ఏందో వచ్చినామమ్మ, మొక్కినామమ్మ, పోయినామమ్మ అంటే కాదు. మీ పట్టించుకునేది కాదు ఆర్ద్రత ఉండాలందులో. ఓకే అప్పుడు వాళ్ళు తిరిగి రిప్లై ఇస్తారు. ఎప్పుడైతే మీరు ఇట్లాంటివి ఆరాధన చేయడం స్టాప్ చేస్తారో, ఇక్కడ 2 కేసులు మళ్ళీ. దేవత ఎందుకులే అనుకుంటే గమ్మున ఎళ్ళిపోతుంది. ఆ, తనకు తానే. అక్కడి నుంచి ఎళ్ళిపోతుంది. తన అంశం తీసేసుకుంటుంది. ఆ, రెండోది నెగెటివ్ ఎఫెక్ట్‌లనేది ఇస్తుంది. హ్మ్. ఎందుకంటే ఎందుకు నువ్వు ఇది చేయట్లేదు? ఎందుకంటే తీవ్ర దేవతలు ఎప్పుడు కూడాను ఒక రకమైన వైబ్రేషన్‌లో ఉంటారు వాళ్ళు. ఓకే వాళ్ళకి కొన్ని కావాల్సిండేది. అవి అచ్చా మనం అచ్చా ఇవ్వాల్సిండేది. అచ్చా 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 నువ్వు ఎందుకు స్టాప్ చేశావు? అనే దాన్ని ఒక ప్రచోదనం చేసి మన చేత అవి రిటర్న్ తెచ్చుకునే ప్రయత్నమన్నా జరుగుతుంది. ఆ, లేదంటే అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఇంక మీకు అతలాకుతలం అనేది ఒక రకంగా స్టార్ట్ అవుతుందన్నమాట. వెళ్ళిపోవడం వరకు ఓకే గురించి ఇప్పుడు మీరు ఓ మాట అన్నారు ప్రతికూల శక్తులు అని కొన్ని ఉంటాయి దాంట్లో అని అవి సాధకుడినే మింగేస్తాయని కూడా అంటారు నిజంగా అలా జరుగుతుందా సమ్‌టైమ్స్ ఎందుకంటే ఇప్పుడు చిన్నమస్తాదేవి ఆరాధన తీసుకోండి. అవును ఈమె భయంకరమైన క్షుద్బాధ పీడిత దేవత. హ్మ్. ఓకే క్షుద్బాధం అంటే ఆకలి. చిన్నమస్తాకు ఉన్న తీవ్ర దేవతలలో ఆకలి ఎక్కువంటే చిన్నమస్తాకే. ఓకే అందుకని చిన్నమస్తా సాధన మామూలు సాధకులు చేయలేరు. చాలా కొంచెం ఓకే అచంచలమైన భక్తి అనను, ప్రేమ అంటా నేను. అచంచలమైన ప్రేమ ఉండగలగాలి. ఎందుకంటే తీవ్ర క్షుద్బాధ దేవత. ఎప్పుడైతే నీకు అవన్నీ ఇది లేదో ఆమె మింగేస్తుంది అని కూడా తంత్రశాస్త్రం చెబుతుంది. చెప్తుందా ఓకే తంత్రశాస్త్రం పక్కాగా ఆ, చెప్తుంది. ఆమె మింగేస్తుంది. ఓకే కానీ వీటన్నిటిని దాటుకొని మీరు ఆ ప్రేమ చూపించిన రోజు ఇలాంటివేం జరగవు. ఓకే సో, తీవ్ర దేవతలకు ప్రతి ఒక్కరికి ఇలాంటి కంటెంట్ ఉంటుందండి. ఉమ్, అది ఎక్కడెక్కడ మీకు ఇది చేయాలి. మీరు అడగొచ్చు మళ్ళీ, ఏంటి దేవత తల్లి గదా! మరి ఇట్లాంటివన్నీ చేస్తుందా అని. నిజంగా చేస్తారు వాళ్ళు. ఉమ్, అందుకే గదండీ నెగెటివ్ తీవ్ర నెగటివ్ దేవతలంటేనే వాళ్ళు గదా! ఓకే ఓకే వాళ్ళు ఇంక మామూలుగా ఉండేదంటే లక్ష్మీ సరస్వతిలాగా కూర్చుంటారు. అవును తామర మీద కూర్చొని అవును ఊకే వీణ వాయించుకుంటూ ఒకరు, డబ్బులు జల్లుకుంటూ ఒకరు ఆ, ఉంటాండ్రి. బట్ వీళ్ళు శక్తి దేవతలు. ఓకే కాబట్టి హ్యాండిల్ విత్ కేర్. హ్మ్. ఓ. ఇంకోటి గురించి చిన్నమస్తాదేవి తనను తాను అవును. ఖండించుకుంది అంటే హ్మ్. ఆత్మ బలిదానం చేసుకుంది హ్మ్. కదా ఏంటంటే దాని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అంటే ఎందుకు అట్లా ఆత్మ చూడండి బలిదానం అది ఎందుకంటే ఆమె సెల్ఫ్‌గా తన తల తను తీసుకోవడం అందరికీ తెలుసు. ఆ, ఏదైనా గాని థాట్స్ అనేది మన మైండ్‌లోనే జనరేట్ అయితాయి. ఆ ఓకే థాట్సే గదండీ మనల్ని కంట్రోల్ చేసేది మనుషుల్ని. అవును ఒకరికి పాజిటివ్ చేయాలి, ఒకరితో మంచిగుండలేదు అనేది ఆ థాట్సే ఇది కాబట్టి, ఆ, ఆ మస్తిష్కాన్ని ఆమె తెగ్గొట్టుకుంటుంది. ఎందుకంటే ఇట్లాంటి బ్యాడ్ ఎనర్జీని మనం ఉండకూడదు అనేది. ఓకే అది సింబాలిజం అనమాట చిన్నమస్తా దేవతలు. ఓకే సో, దాన్ని ఎప్పుడైతే సాధకుడు పర్ఫెక్ట్‌గా పట్టుకోగలుగుతాడో, ఉమ్, ఉమ్, అప్పుడు పర్ఫెక్ట్ లైన్‌లోకి పడినట్టు. ఓకే సో, ఇలా చిన్నమస్తాదేవి పోర్ట్రేట్ చేస్తే, ఆమె డిపిక్షన్‌లో ప్రతీదీ మనకొక అర్థం అనేది చెబుతుందనమాట. ఉమ్, ఆమె ఇంకా కొన్ని సార్లు చూస్తే మనకు విపరీతమైన రతిముద్రలో కూడా ఉంటుందామె. విపరీత రతిముద్ర. ఆ, అంటే విపరీత రతిముద్ర అంటే ఏంది? అంటే అమ్మాయి కిందుండి అబ్బాయి పైనుంటే రతిముది. దిస్ అవును ఈస్ కాల్డ్ విపరీత రతిముద్ర. అంటే అమ్మాయే పైన. ఉమ్, హ్మ్. లేడీ పైనుంటది. ఆ, జెంట్ కిందుంటది. దిస్ ఈస్ కాల్డ్ విపరీత రతిముద్ర. అబ్బో ఆ! ఆమె విపరీత రతిముద్రలో ఆమె ఇంక అదంతా పెద్ద కాన్సెప్ట్‌లెండి. సో, అదేలేండి ఆ రతిముద్ర అవన్నీ కూడా నా చిన్నమస్తా దేవతకు కంప్లీట్‌గా ఒక ఎనర్జైజ్డ్ ఇది అనేది ఉంటుందన్నమాట. ఓకే సో, వీటన్నిటిని ఆమె కంట్రోల్ చేయాలి అనే దానికి ఆమె మస్తిష్కాన్ని ఆమె కట్ చేసుకుంటుంది. అచ్చా 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 హ్మ్. ఓకే సో, అలా మనము ఈమె డిపిక్షన్‌ని కూడా మనం అలా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నీలాచల్ కొండ అంటారు కదా ఏంటి గురుజీ అంత దానికి నీలాచల్ పర్వతం. ఆ, నీలాచల్ పర్వతం అనేది సాక్షాత్తు శివస్వరూపం అండి. ఓకే నీలాచల్ పర్వతం మీదే మనకు కామాఖ్యదేవి అవును అవును వెలిసారనమాట. దానికి ఉన్న స్పెషాలిటీ ఏంటి స్పెషాలిటీ అంటే నీలాచల్ పర్వతం మీదనే ఆ పర్వతం ఈజ్ ఈక్వల్ టు శివుడు. అచ్చా సో, శివుడు మీద అమ్మవారు కొలువై ఉన్నారు. ఆ ఓ నీలాచల్ పర్వతాన్ని అలా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీర సాధన అంటారు కదా గురూజీ దశ మహావిద్యల్లో అది మీరు చేశారా అహా! లేదండి. అది అంటే అసలు వీర అంటే ఏంటిది సాధన, భావ సాధన, పశు సాధన
ఇలా వీర భావస్థితి ఇలా ఉంటాయన్నమాట. ఈ సాధన ఏంటంటే మరి ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో ఉంటుందండి అది. ఓకే. ఈ వీర సాధన చేసేటప్పుడు కానీ, ఆ సాధకులు కొన్నిసార్లు వజ్రోలి సాధన అని కూడా ఉంటుందన్నమాట. ఆ! ఈ వజ్రోలి సాధనను ఇలాంటివన్నీ చేయాల్సుంటుంది. దీంట్లో విపరీత రతి అనేది ఉంటుంది. ఓహ్! విపరీత రతి చర్యలుంటాయి. ఈ వజ్రోలి సాధన అంటే ఏంటంటే, వీర్యాన్ని వదిలిన తర్వాత మళ్ళీ ఆ వీర్యాన్ని అదే లింగం నుంచి రివర్స్ కొట్టేయడం అన్నమాట. ఆ! ఆ! సో, దీన్ని వజ్రోలి సాధన అంటారు. ఇది చాలా గుప్త ప్రాక్టీస్ ఇది. వెరీ అబ్బబ్బా! సీక్రెట్ ప్రాక్టీస్ ఇది. సో, ఇలాంటివన్నీ అందులో ఉంటాయి. ఇన్నున్నాయా ఇందులో? అయ్య బాబోయ్! చాలా భయంకరంగా ఉంటాయండి అబ్బా! ఇవి ఆ! సాధనలు. సో, ఇప్పుడు చూడండి ఒక మనిషి వీర్యాన్ని ఎజెక్ట్ చేసినాడు అక్కడి వరకు బావుంది. మళ్ళీ దాంట్లో నుంచే దాన్ని ఇది చేయడం అనేది సో, ఇదంతా డిఫరెంట్‌గా ఉంటుంది. అంటే ఒక స్ట్రా లాగా ఆ! నెట్లా పీలుస్తాము. వెనక్కి. వీర్యాన్ని వదిలి మళ్ళీ రివర్స్ ఆ! తీసుకోవాలి. సాధ్యమేనా అది? చేస్తారా? వజ్రోలి సాధన చేసిన వాళ్ళు చేస్తారండి. అబ్బబ్బా! అంటే అంత తీవ్రమైన సాధన. ఏదో తంత్ర అంటేనే మనం సెక్స్ ఇది అదేలే. అనుకుంటారండి. నో, ఆ! నో, నో. లాట్ ఆఫ్ సబ్జెక్ట్ ఇన్‌బిల్ట్ ఉంటుంది అందులో. ఆ! అది ప్రాక్టీస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. అబ్బా! ఇలా ఇప్పుడు వడపప్పు పాయసం బ్యాచ్ ఉంటారు కదా! వీళ్ళకి ఇవన్నీ అర్థం కావండి. సో, వాళ్ళు ఎంతున్నా వాళ్ళ దాంట్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళకి హ్మ్. ఎట్లా అంటే ఒక్కోసారి తంత్ర అంటేనే ఒక పెద్ద బూచ్ అన్నమాట. అమ్మ అవును. బాబోయ్! దీంట్లో బలులు ఇవన్నీ ఉంటాయి. నో, నో, నో. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద వే టు రీచ్ ద గాడ్ ఓకే. అండ్ గెట్ ద ఫైనల్ సాల్వేషన్ స్టేట్ అంటే మోక్ష స్థితి. ఓకే. ఓకే. యాహ్! హ్మ్. అట్లాగే ధూమావతి దేవి అని ఉంటారు గదా! ఆమెను అమంగళకారిణి అంటారు. హ్మ్. మరి అమంగళకారిణి పూజిస్తే మంగళం ఎలా జరుగుతుంది? అదే ఆమె స్పెషాలిటీ. రైట్? అటువంటి నెగెటివ్ ఎఫెక్ట్స్ మీకు రాకోకుండా చేయడానికి ఆమె స్వరూపం ఉంటుందలా. ఓహ్! ఆ! అంతే గదండీ! ఇప్పుడు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటాం. అచ్చా! సో, మనలాంటి నెగెటివ్ ఎఫెక్ట్స్ అట్లాంటి నెగటివిటీ దేవతతోనే తీసేసుకోవాలన్నమాట. సో, ఓహోహో! దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ధూమావతి దేవత. ఇప్పుడు కామాఖ్య ఆలయంలో ఆహ్, రహస్య శక్తి మార్గాలు ఉంటాయని అంటారు. హ్మ్. భూగర్భ శక్తి మార్గాలు ఏవో ఉంటాయి. అంటే పవర్ సోర్సెస్ లాగా. ఏంటవి గురూజీ? సార్ నాకు తెలిసైతే ఇవి ఊరికే చెప్తా ఉంటారండి. అచ్చా! రహస్య మార్గాలున్నాయి. ఆ! లోపల ఇన్ని వాకిళ్ళున్నాయి ఇవన్నీ. నాకు తెలిసి ఇవన్నీ అయితే లేవు. ఓకే. ఎందుకంటే కామాఖ్య నాకు కొట్టిన పిండి. ఆ! ఎన్నో సార్లు అక్కడ పండితులు అంత క్లోజ్. నాకు ఊరికే డైరెక్ట్‌గా వెళ్లి అక్కడ అమ్మవారి దగ్గర అవును. దర్శనంకెళ్ళి తిరిగి అక్కడంతా లోపల తిరుగుతా ఉంటాను. నాకు ఎక్కడ గాని ఇట్లా రహస్య మార్గాలైతే నేనెప్పుడు చూడలేదు. ఓకే. ఓకేనండి. శక్తి అనేది అక్కడ ఉంటుంది పక్కా. ఓకే. కానీ అంత ఏదో మనకి యూట్యూబ్‌లో చెప్పినట్టు ఆ! ఇలాంటివైతే గిన అలాంటివేముండవు. ఓకే. రహస్య మార్గాలు ఇలాంటివేముండవు. ఓకే. ఓకే. బట్ సమ్‌హౌ అది ఇంగా కామాఖ్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతటి అద్భుతమైన శక్తి. ఇక్కడ వరకైతే చెప్పగలను. ఆ రహస్య మార్గాలు అవైతే నేను ఇంతవరకు ఏముండవు. చూడలేదు. ఓకే. సో, కామాఖ్య ఆలయానికొచ్చి మాకు డబ్బు కావాలి, హ్మ్. డబ్బు సంపాదించాలి, డబ్బును సంపాదించి నిలబెట్టుకోవాలి అంటే ఏ దేవతను ఆరాధించాలి? సరే ఒకటి ఫస్ట్ జాతకంలో ఏందనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఓహ్! అచ్చా! ఇప్పుడు మీరు ఎంత డబ్బు ఆశించినా మీది నష్ట జాతకం కావచ్చు. అచ్చా! ఓహో! జాతకంలో నష్ట జాతకులని కొంతమందుంటారు. ఆ! కొన్ని దరిద్ర జాతకులని కొంతమందుంటారు. అది మీ జాతకంలో ఉంటే ఇంక చేసేదేం లేదు. ఏం చేయలేము. ఎందుకంటే మీరలా అనుభవించాలని చెప్పేసి వచ్చినారు భూమి మీదకి. ఆ! ఒకవేళ అంత నష్ట జాతకం, అంత దరిద్ర జాతకం అయినని రెక్టిఫై చేసుకోవాలనుకుంటున్నారు సమ్‌హౌ అంటే, మీరు ఫస్ట్ జాతకం చూయించుకోవాలి. ఏంది కథ దాంట్లో ఏమేమున్నాయి? అసలు మీ ధనస్థానానికి ఏం జరుగుతుందనేది మనం ఫస్ట్ చూసుకోవాల్సుంటుంది. అచ్చా! అచ్చా! దాని అచ్చా! ప్రకారం రెమెడీస్ చేసుకోవాలి. ఒకవేళ జాతకం లేదు, అయినా కూడా నేను ఏదో ఒకటి చేసుకోవాలనుకుంటే, మీరు కమలాత్మిక సాధన చేయాలి. అచ్చా! కమలాత్మిక సాధన చేయాలి. ఓకే. సాత్వికంగా అయితే స్వర్ణాకర్ష కాలభైరవ ఆ! ఇలాంటివన్నీ చేసుకోవడం ద్వారా మీకు ఆ ధన ఆదాయం అనేది పెరుగుతుంది. సో, కామాఖ్య దేవి ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం గాబట్టి, ఈ సందర్భంలో నేను ఒకసారి కామాఖ్యకెళ్ళాను నేను గూడా. అవును సార్. నేను కొంత అనుభవించా అక్కడ. కొంత హ్మ్. శక్తి దాన్ని అనుభవించా నేను. కానీ ఏమో అది వాస్తవమో కాదో నాకు తెలీదు గదా! ఎందుకంటే ఫస్ట్ టైమ్ ఎళ్ళాను గాబట్టి. అలా అనిపిచ్చిందేమో అనుకున్నాను. మీకట్లా అంటే అక్కడేదన్నా శక్తులు గాని, వాటినేమన్నా అనుభవించారా మీరు? అక్కడ అరుదైన సంఘటనలు గాని, అనుభవాలు ఎట్లా ఉంటది? కామాఖ్య ఆలయ సందర్శన తర్వాత అనుభవాలు ఎలా ఉంటాయి? సార్ నాకు నా ఓన్ లైఫ్ అంటే నా ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే నా జీవితం చాలా చేంజ్ అయిపోయింది. అవును. కామాఖ్య పోయిన యెస్. తర్వాత చాలా చేంజ్ అయిపోయింది. సో, అది నేను లిటరల్లీ అది చెప్పగలుగుతాను.
ఇంక ప్రత్యేకమైన అనుభవం అంటే అక్కడికెళ్ళినప్పుడు చాలా ఆనందం అనిపియడం, చాలా పాజిటివ్‌గా ఉండడము. హ్మ్. ఏవైనా మన కష్టాలున్న అక్కడ పోయిన మన థాట్స్ అన్నీ డిలీట్ అయిపోవడము. అచ్చా! సో, మనము అనిపిస్తది మనం కామాఖ్య నుంచి వచ్చిన తర్వాత చాలా చేంజెస్ వచ్చినాయి లైఫ్‌లో అనిపిస్తది. హ్మ్. మళ్ళీ మళ్ళీ పోవాలనిపిస్తది. సో, ఇదంతా అయితే నా ఎక్స్‌పీరియన్స్ అండి. ఓకే. ఇక అవేవేవో శక్తులు కనపడినాయి ఇట్లాంటివైతే ఆ! నాకేం జరగలేదు. అది చెప్తుంటారు నో, నో, చాలా నో, నో. మంది. అవి అలా చెప్తుంటారు. మరి ఏం కనపడినాయని మనం అడగాలి. ఇప్పుడు ఆ! నేను చెప్పాను దయ్యాల గురించి. నేను ప్రత్యేకంగా అవును. చూసాను అవును. చిలకలేఖ. అవును. సో, అలా నాకైతే ఎప్పుడైనా ధ్యానంలో కూర్చుంటే ఏదో ఒక అనుభవాలు వస్తుంటాయి గానీ, లిటరల్లీ నాకు ఇట్లా ఏదైనా శక్తి రావడము ఇట్లాంటివైతే నాకు జరగలేదు. హ్మ్. కొంతమంది ఇట్లా పెట్టుకొని ఇట్లా ఊగుతుంటారు కదా! ఈ మధ్య అవును. కుండలిని అవును. సాధన అని అవును. జెప్పేసి అవును. అది ఏందో మరి నాకు అర్థం గాదు. అవును. ఆ! ఎందుకంటే ఎంతోమంది ఋషులు తపస్సులు వాళ్ళెవరు ఇట్లా ఊగలేదు. ఆ! అంతే గదా! అవును. వేదవ్యాసుడు కానీ, ఎంతమంది విశ్వామిత్రుడు, అసలు. అవును. వేల సంవత్సరాలు తపస్సు వశిష్ఠులు వాళ్ళు కూడా ఊగలేదిట. అవును. వీళ్ళు ఇంతెందుకు ఇప్పుడు ఊగుతారు. ఆళ్ళనేమంటారు సాధువులు మన అఘోరాలు గూడా అఘోరాలు. వాళ్ళంతా నిష్ఠాగరిష్ఠులు. వాళ్ళు వాళ్ళు గూడా గూడా ఎప్పుడు ఊగరండి. ఊగరే. ఆ! ఇది ఏందో విచిత్రమైన ఈ ఊగడాలుంటాయి ఆ! కొంతమందికి. ఆ! అదేదో కుండలిని సాధన అంటే ఈ మధ్య కుండలిని సాధన అంటే మనం అవతార్ బాబా గురించి కొంచెం తెలుసు. అవును. ఆయన గూడా ఊగిండడు. వీళ్ళెంత భయంకరంగా ఊగుతారు. సో, ఇలాంటి ఊగుళ్ళైతే నాకు తెలీదు. ఓకే. నేనెప్పుడు ఊగలేదు. ఆ! బట్ ఐ కెన్ ఫీల్ ద ఎనర్జీ. అంతవరకు చెప్పగలను అది. సార్. ఇప్పుడు మన గుడిలో పోతే అబ్బా! ఎంత బాగుంది, చక్కగా ఉంది అనుకుంటాం. ఏదో మన బాధలుంటే అమ్మవారికి చెప్పుకుంటాము. చెప్పుకుంటాం. ఇక్కడి వరకే లిటరల్లీ నాకు ఎక్స్‌పీరియన్స్. ఓకే. ఆ ఊగుల్లో శక్తొచ్చింది, ఒకటి మాట్లాడింది. ఈ ఇలాంటివన్నీ హ్మ్. పెద్ద నేనైతే బిలీవ్ నమ్మరు. చేయను. అండ్ కరెక్ట్. అంత కరెక్ట్. ఓవర్‌గా వస్తారని కూడా అనుకోను నేను. అనుకోరు. కరెక్ట్. ఎందుకంటే సార్ మంచి మంచి ఋషులకి ఇట్లాంటి ఛాన్స్ రాలేదండి. అవును. మొన్న మధ్య ఒకటి చూసాను వీడియో ఎవరో గురూజీ చెప్తున్నాడు. ఇలా అదేదో మన కొన్ని మతం వాళ్ళు చూస్తే ఇట్లా పెడితే టచ్ అంటేనే ఎగురుతారు చూడండి. అవును. అవును. అలా మన దాంట్లో కూడా చేస్తున్నారు. ఏయ్! ఇలా ఇలా పెట్టి ఇలా అంటానే వాళ్ళు ఇలా గిల్ల 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 ఏదిరా ఆ! మొత్తం పోయింది గిల్ల అంటున్నారా? గిల్ల 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 అట్లా కాదండి. వాళ్ళు పద్మాసనంలో కూర్చొని ఎగురుతుంటారు పైకి కిందికి. అయ్! దీనికి మళ్ళీ భజన బ్యాచ్. ఆ! ఇక్కడికొచ్చిన తర్వాత నేను దైవలోకాలని దర్శించినానని చెప్తారు. ఏంది దైవలోక అసలు ఉపనిషత్తులు చదివితే వాళ్ళకి అసలైన దైవలోకాలు ఆ పేర్లు కూడా చెప్పలేరు మళ్ళీ. ఆ! కొన్ని ఉపనిషత్తుల్లో ఉంటాయి. ఆ పేర్లు కూడా వీళ్ళు చెప్పలేరు. ఎట్లా దైవలోకాలు దర్శిస్తారు వీళ్ళు? ఇంకా మొన్న మధ్య ఇంకొకాయన ఏదో ఆయన టచ్ చేసాడంట. శివపార్వతుల దగ్గరికి వెళ్ళొచ్చాడంట వీడు. ఆ! శివపార్వతుల దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొనొచ్చాడంట. ఏ టచ్ చేస్తే. అంటే ఇట్లా ఊరికే ఇట్లా భృకుటి స్థానం అంటారు గదా! అవును. ఇలా ఆ! టచ్ చేస్తే ఆయన సోల్ అక్కడికెళ్ళి శివపార్వతుల దగ్గర దర్శనం చేసుకొనొచ్చిందంట. ఇది ఏంది కామెడీ ఇది అర్థం కాదు. అబ్బబ్బబ్బా! ఇప్పటికే మన హిందూ మతము బా నానా చాలా మతాలతోటి అవును. చాలా అవును. బాధపడుతుంది. అవును. మళ్ళీ అవును. ఇది ఈ టచ్చుగాళ్ళు ఇక్కడ దీంట్లో కూడా వచ్చేసారు లాస్ట్‌కి. సో, కాబట్టి ఇదంతా అసలు ఇవి చెప్పినా సార్ మనము నమ్మేటట్లు కూడా లేరు తప్పు. జనాలు. తప్పు. జనాలకు నిజంగా కూడా అవును. ఇవే కావాలి. ప్రాపర్‌గా మీకు ఇట్లా ఇట్లా జరుగుతుంది అంటే గిన లేదు. ఇంకా క్విక్ ఏదైనా పేమెంట్ ఎక్కువ ఇస్తామంటారు ఆ! నాకి. ఆ! హ్మ్. సో, ప్రేక్షకుల్లో గూడా కొంచెం సమస్యలున్నాయి. ఇంగ వీళ్ళ దగ్గర నుంచే సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఓకే. పేమెంట్ ఎక్కువ ఇస్తాము. నేనొక యాహ్! అతన్ని చూసా హ్మ్. గురూజీ. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఆస్ట్రేలియర్‌కి డబ్బులు కడతాడు. హుహుహు. హ్మ్. కట్టేసి వాళ్ళ దగ్గర తెలుసుకుంటాడు. హ్మ్. మరి నాకాయన అట్లా చెప్పాడు గదా! నువ్వు ఇట్లా చెప్తున్నావేంటి? ఇది ఒక ఆట. అవును. హ్మ్. వందల మంది ఇంతమందితో జాతకం ఏం చెప్పించుకుంటారు గురూజీ. అది లేదండి నాకు కూడా ఇట్లా క్లయింట్స్ ఉన్నారు ఆ! కొంతమంది. ఆ! మన దగ్గర చేపిస్తారు. నాకెక్కువ ఒక సెలబ్రిటీ జ్యోతిష్యం నుంచి వస్తా ఉంటారు నాకు క్లయింట్లు. సో, మొన్న ఒకరొచ్చారు ఇలాగే. వాడికి ఇదే పననమాట. మన దగ్గర కలెక్ట్ చేస్తాడు. ఆ! వేరే వాళ్ళ దగ్గర ఆ! కలెక్ట్ చేస్తాడు. ఆ! వేరే అందరి దగ్గర కలెక్ట్ చేసి రాసుకొని చెప్పండి అంటారు. ఆ! మనం చెప్పినామనుకో లేదు అతను ఇట్లా చెప్పలేదే ఆ! మీరన్నట్టు అట్లా చెప్పలేదే. మీరు ఫ్రాడు. ఆ! అసలు మీరు తప్పు చెప్తారా అని గూడా ఈ గొడవలు మళ్ళీ. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారండి. అవును. 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 హ్మ్. రైట్ గురూజీ. ఈ మధ్య మొన్న అంబుబాచి జరిగింది గదా! హ్మ్. వెళ్లారా ఫెస్టివల్? లేదండి నేను వెళ్ళలేదు. ఆ! కొన్నిసార్లు ఎట్లా అంటే మనకు ఆ విపరీతమైన క్రౌడ్ మరి కింద అవును. నుంచి పై వరకు నడవాలి అవును. కదా! అవును. సో, మనకైతే రక్తవస్త్రం వస్తుంది. వస్తుందా? ఖచ్చితంగా నేను మీకోసం మీరు కూడా నాకు కొంచెం ఎప్పుడో తెచ్చాను. ప్రామిస్ చేశారు. ఎప్పుడు 5, 6 ఏళ్ల అవునవునండి. క్రితం. మీకోసం కూడా కొంచెం తెచ్చారా? తెచ్చాను. ఓహ్! ఏమో వావ్! కామాఖ్య. థాంక్ యూ గురుగారు. అమ్మా! ఓహ్! వావ్! చూడొచ్చు గదా ఇట్లా? చూయించండి. ఆ! జాగ్రత్తగా ఇట్లా పట్టుకోండి కింద పడుతుంది. ఓహ్! ఆ! అందులో ఉంది చూడండి. ఆ! ఆ!
ఇదేనా? అదే. అచ్చా, రక్త వస్త్రం. ఉమ్. ఓ. అదేనండి అంబుబాచిలో జరిగే మనకు ఋతుస్రావమైన అమ్మవారి యొక్క రక్త వస్త్రం అనమాట ఓకే. అది. గురూజీ చాలా మంది అడుగుతారు. నిజంగా అవుతదా ఇదేదన్నా? ఇంత ఈ ఈ కలర్‌లోకి వస్తదా? తెల్ల వస్త్రం ఈ కలర్‌లోకి వస్తదా? యాక్చువల్లీ అక్కడ వేయడమే రెడ్ క్లాత్ వేస్తారు సార్. ఆ! వైట్ క్లాత్ వేయరు. అచ్చచ్చా! వేయడమే రెడ్ క్లాత్ వేసి ఓకే. ఓకే. చేస్తారు. ఆ! కొన్ని క్లాతులు ఇలా తంతకి తగిలిచ్చి ఇలా చేసేసి మనకిస్తా ఉంటారు. అంతే. అచ్చచ్చచ్చా! ఇప్పుడు ఎందుకంటే ఇండియా లెవెల్‌లో వెళ్తాయండి ఆ రక్త వస్త్రాలు. అవును. మన దగ్గరకొచ్చిందంటే ఇంకా చాలా బడా బడా వాళ్ళుంటారు అంతే కదా! కదా! అవును. సీఎంలు. అవును. వాళ్ళకి కూడా ఎళ్ళిపోతాయి. మరి ఇండియా అంతా అదంతా పంచాలంటే ఎట్లా ఎట్లవుతుంది? వస్తది? ఆ! కాబట్టి ఆ వస్త్రాన్ని కొన్ని వస్త్రాలకు తాకిచ్చడము, కొన్నిసార్లు ఇలా చేయడము, అలా అచ్చచ్చా! చేసి మొత్తం ఆ ఎనర్జీ స్ప్రెడ్ అయ్యేలాగా చేస్తారు. ఓకే. ఓకే. ఎందుకంటే అంత వస్త్రాన్ని ఇండియా లెవెల్‌లో అంటే ఎవరితో కాదు. అసాధ్యం. కాబట్టి తాకిచ్చి ఇలా ఇస్తూ ఉంటారు. ఓహోహో! అలా. అంటే ఒకటే చిన్న ఆ! వస్త్రం ఒక ఉంటది. వస్త్రాన్ని కప్పుతారు. ఆ! అది కూడా అక్కడ ఉన్న పంతులు ఇలా క్లోజ్ చేసుకొని వెళ్లి మొత్తం క్లీన్ చేసేసి ఇలా తీసుకొని అప్పుడు చేస్తారు. అచ్చా! డైరెక్ట్ అక్కడున్న ప్రీస్ట్‌లకు కూడా డైరెక్ట్ వెళ్లి ఐస్ ఓపెన్ చేయరు. ఆ! గంతలు కట్టుకొని రెడ్ క్లాత్ కట్టుకొనే వెళ్తారు. ఆ! హ్మ్. అంటే అక్కడ రెడ్ క్లాత్ ఉండదు. సారీ, వైట్ క్లాత్ ఉండదు. రెడ్ క్లాతే. రెడ్ క్లాతే కప్పుతారు. అచ్చా, వేయడం కూడా రెడ్ రెడ్ క్లాతే. క్లాతే వేస్తారు. ఓహోహోహో! ఓకే. సో, గురూజీ మరి మీరింత తంత్రశక్తిని సంపాదించుకున్నారు, మంత్రశక్తిని సంపాదించుకున్నారు. హ్మ్. మాకు చాలా సమస్యలున్నాయి. హ్మ్. మీరు తీర్చాలి కొంచెం. నెగెటివ్ ఎనర్జీ, హ్మ్. దిష్టి కావచ్చు, లేదంటే ఇంట్లో అప్పటిదాకా బానే ఉంటావు ఇంట్లో, సడెన్‌గా ఏదో ఎవరో చూస్తున్నట్టు, లేదంటే ఇంకేదో అనుభూతి, లేదంటే గొడవలు, కొట్లాటలు ఇంట్లో, సడెన్‌గా ఎంతో ఆనందంగా ఉండే కుటుంబం విచ్ఛిన్నం అయిపోవడాలు, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి నెగెటివ్ ఎనర్జీలు. వీటిని ఎట్లా గుర్తుపట్టాలి గురూజీ? నెగెటివ్ ఎనర్జీ ఉంది మన ఇంట్లో, లేదంటే మన ఒంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉంది అని ఎట్లా గుర్తుపట్టాలి? మన ఒంట్లో అయినా, ఇంట్లో అయినా ఎక్కడైనానండి ఈ నెగెటివ్ ఎనర్జీని కొన్నిసార్లు మృత్యుపీడ అంటారనమాట. ఓకే. దీని పేరు మృత్యుపీడ అంటారు. ఎట్లా ఓకే. ఉంటుందంటే, ఆ ఇంట్లో వెళ్తూనే ఒక రకమైన స్మెల్ ఒస్తా ఉంటుందండి. అది ఎట్లాంటి స్మెల్ అంటే ఒక రకంగా కమురు వాసన అంటాం. అవునా? అంటే అది బ్యాడ్ స్మెల్ గాదు, గుడ్ స్మెల్ గాదు. ఆ ఓకే. 2 మిక్స్చర్ లాగా ఉంటుందది కొంచెము. ఆ స్మెల్ ఎక్కువ వాళ్ళ ఇంట్లో నుంచి ఒస్తా ఉంటుంది. అది వెళ్తూనే అర్థమైపోతుంది. ఫుల్ ఆఫ్ నెగటివిటీ ఉంది వీళ్ళింట్లో అని ఓకే. చెప్పేసి. ఈవెన్ లక్ష్మీదేవి సినిమాలో చూపిస్తారు కదా! ఆమె పాదం పెట్టాలనొచ్చి వీళ్ళ వెనక్కెళ్ళిపో కొంప ఇలా ఉందని ఆమె రిటర్న్ ఎళ్ళిపోతుంది. ఆహా! సో, అన్నీ అలాంటివి జరుగుతుంటాయి. అది మనం ఆ ఇంట్లో ప్రవేశం అవుతేనే అర్థమైపోతుంది మనకు. మనకి కొన్ని సినిమాల్లో చూపిస్తాడు చూడండి 'చంద్రముఖి' సినిమాలో. అవును. ఆయన ఇలా అడుగుబెట్టి ఆ! ఇక్కడేదో ఉంది. అవును. ఇలా పెట్టి ఆ! అంటే అట్లా ఊగనేముండదు. అదే. బట్ మనకు అర్థమైపోతుంది. అదేలెండి. అమ్మ ఆ! బాబోయ్! ఇక్కడ చాలా భయంకరమైన నెగటివిటీ ఎనర్జీ ఉంది అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో చెట్లన్నీ వాడిపోవడం. తులసి అచ్చా! చెట్టు పెడితే తులసి చెట్టు ఎండిపోవడం. అలోవెరా ఉంటే అలోవెరా పోతది. గుమ్మడికాయ ఉంటే గుమ్మడికాయ పోతుంది. ఆ! ఈ పక్షులు వాళ్ళ ఇళ్ళలోకి దూరడము. ఆ! గబ్బిలాల కంపు. ఎప్పుడు వాళ్ళ ఇంట్లో లైట్లు ఏదోకటి బ్లాస్ట్ అవుతా ఉండడము. షార్ట్ సర్క్యూట్ అవ్వడము. ఆ! తర్వాత కొంతమందికి సీలింగ్ ఇలా పెచ్చులు పెచ్చులు కింద ఊడిపోతా ఉంటుంది. ఆ! ఇదంతా కూడాను భయంకరమైన నెగెటివ్. అంటే మనచ్చు ఆ కన్‌స్ట్రక్షన్ ప్రాబ్లమ్ అని జెప్పేసి. ఆ! అలా ఏం గాదండి. ఇప్పుడేంటంటే కొన్ని సంవత్సరాలు ఉన్న హౌస్‌లు గూడా చాలా బావుంటాయి. ఓకే. మరి వీళ్ళు జాయిన్ అయిన తర్వాత పెచ్చులు పెచ్చులు ఊడడం జరుగుతుంది. అవును. ఎందుకిదంతా? బికాస్ ఆఫ్ వీళ్ళలో ఉండే నెగెటివ్ ఎనర్జీ. ఆ! అసలు వాళ్ళ థాట్స్, వాళ్ళ మైండ్, వాళ్ళ అన్ని నెగెటివ్‌లోనే ఉంటారండి. హ్మ్. ఎస్పెషల్లీ ఇట్లాంటి కొన్ని సార్లు హౌస్ ఓనర్స్ వీళ్ళకిచ్చి లాక్కోలేక, పీక్కోలేక చేస్తుంటారు. అవును. కొంతమంది కరెక్ట్. ఖాళీ కరెక్ట్. అమ్మో! చేయమని చెప్పేసి. చేయమంటుంటారు. అబ్బో! ఇట్లాంటివే ఇవన్నీ. అందుకనే ఇట్లాంటి వాళ్ళని ముందే మనము పసిగట్టి ఈ నెగెటివ్ అసలు వాళ్ళ దగ్గర స్మెల్ కూడా వెరైటీగా ఉంటుంది సార్. ఆ! ఒకసారి ఆ నెగెటివ్ ఎనర్జీ ఇవన్నీ ఇప్పుడు మనకి ఎవరికైనా డౌట్ ఉందనుకోండి. ఒక రూమ్‌లోకేసి ఫర్ ఎగ్జాంపుల్ కాసేపు మాటామనుకోండి. ఆ రూమ్ అంతా కూడా వాడి వాసన వచ్చేస్తుంది. ఓకే. ఇలా డోర్ తెరిచయితే ఆ నెగెటివ్ ఎనర్జీ మనం ఫీల్ అవ్వచ్చు. ఆ! అంతటి దారుణంగా ఉంటాయి నెగెటివ్ ఎనర్జీలు. ఈవెన్ మనకు ఆరా అంటూ ఉంటాం గదా! అవును. ఈ మన చుట్టూ ఆరా ఉంటుంది. అవును. ఈ ఆరాను కూడా మనం సెల్ఫ్‌గా చూసుకోవచ్చండి. అంటే ఇప్పుడేదో మిషన్‌లొచ్చాయి ఇలా పట్టుకొని ఇలా అవునవునవును. అవి టింగ్ అవును. అని ఇట్లా అవును. గడుచుకుంటే అది ఏమో నాకు నమ్మబుద్ధి గాదు. నేను మీరు సూపర్ గురూజీ. అసలు ఏదైనా ముక్కుసూటిగా చెప్పేస్తుంటారు అది ఎందుకో మీరసలు. నాకు అవును. వాడు ఇట్లా అంటాడు అవొచ్చి అదే కదా! గడుచుకుంటాయి. ఇలా టింగా నాకు ఇట్లా పట్టుకొని నాకు అర్థం కావట్లేదు. ఇళ్ళన్నీ ఓపెన్ అవుతుంటే నా దగ్గరికొచ్చాడు ఒకడు. నా ఆహా! ఆర అక్కడ దాకా ఉందట. వాని మొహం. చూపిచ్చాడు. చూపిచ్చి మళ్ళీ నాతో ఓంకారం చదివిచ్చాడు. హ్మ్. ఓం అని చాలా సేపు ఆరా అనిపిచ్చాడు. తగ్గిపోయిందా? ఇంకా పెరిగింది ఆర. ఆహాహా! అక్కడి దాకా ఏది అక్కడ వాష్‌రూమ్ దాకా పోతుంది నా ఆర. ఇంగా పోమంటే మా ఊరు వరకు వస్తదేమో. బీభత్సం ఇగ.
ఇక నేను అన్ని మానేసి కూర్చొని ఊ అన్నా అనుకోండి, ఆ! భూమండలం దాటిపోద్దేమో అమ్మ ఇంకా. బాబోయ్! లేదండి. ఈ ఆరాగిరి అంతా అదేదో ఆరా ఓకే. ఉన్నా ఎందుకంటే మనం మన ఆరాని మనం చూసుకోవచ్చు. మంచి ఎండలో పోయి మనం ఇలా చెయ్యి ఇట్లా లాంగ్ డిస్టెన్స్‌లో పెట్టి ఒక ఐ క్లోజ్ చేస్తే మన బాడీ మీద తెలియని ఒక లేయర్ కనపడిస్తుంది. ఓకే. ఆ లేయర్ ఎలా ఉంటుందంటే ఒక సమ్ కైండ్ ఆఫ్ ఒక ఎనర్జీ ఎమిట్ అవుతా అన్నట్టు కనపడిస్తుంది. ఇలా పెట్టామనుకోండి మనకు ఆరా కనిపిస్తుంది. ఓకే. మీరు ఇలా దూరంగా పెట్టేసి ఇలా అన్నారనుకోండి, మీ చుట్టూ ఒక జస్ట్ 0.5 ఎంఎం కూడా కాదు 0.01 ఎంఎం రేంజ్‌లో ఒక ఎమిషన్ జరుగుతా ఉంటుంది. దట్ ఈస్ యువర్ ఆరా. ఓకే. ఈ ఆరా కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్‌లో ఉంటుంది. కొంతమందికి బ్లాక్ వస్తుంది, కొంతమంది వైట్ వస్తుంది, కొంతమందికి గ్రీన్, వైలెట్ ఇలా వస్తుంది. డిపెండ్స్ ఆన్ ఆరా కలర్ కూడా మీ యొక్క థాట్ ప్రాసెస్‌ని మనం లెక్కేయొచ్చు. వాడు చాలా అద్భుతంగా థింక్ చేశాడనుకోండి, అంటే చాలా పాజిటివిటీగా అవును. ఏమన్నా వాడు ఈ చెంప కొడితే ఈ చెంప 5 సార్లు అవును. కొట్టించుకునేవాడు. అవును. ఇట్లా ఉంటా ఆ! వాడి ఆరా చాలా వైట్‌గా, ప్యూర్‌గా ఉంటుంది. ఆ! ఇట్లా మనలాగా ఈ తంత్రా గింత్రా ఉన్నారనుకోండి, ఆ! బ్లాక్ ఆరా ఉంటుంది. సో, ఇలా మనం ఆరాను కూడా మనము సింపుల్‌గా చూసేసుకోవచ్చు. దానికి ఆ మిషన్‌లు తెచ్చి, వాడు అవి చేసి, అవి ఇట్లా ఖర్చుకోవడము, ఇలా విడిపోవడము, ఇదంతా కూడా అలాంటిదేం లేదని నా ఉద్దేశ్యం అండి. ఓకే. ఓకే. మన అంటే సరే చెప్పండి. ఆరా సంగతది. ఈ నెగెటివ్ ఎనర్జీని ఎట్లా మనం పోగొట్టుకోవాలి? సార్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ధూపం వేసుకోవాలి. ఆ! అదే సాంబ్రాణి పొగ అంటాం కదా! ఆ! ఈ సాంబ్రాణి పొగ మస్ట్ అండ్ షుడ్ వేసుకోవాలి. అచ్చా! సో, అది నంబర్ 1 క్లెన్జర్. మన ఇంట్లో నెగెటివ్ ఆ! ఎనర్జీ ఓకే. క్లెన్జర్. ఓకే. తర్వాత ఉప్పు కూడా. ఆ! ఉప్పు కూడా మంచి క్లెన్సర్. ఈ ఓకే. నెగెటివ్ ఎనర్జీని. మనం ఇలా ఇంట్లో పూర్వకాలం అంతా చాలా రియల్‌గానే చెప్పారండి. ఇలా తిప్పడము, దాన్ని ఎక్కడైనా అవునవునవును. పడేయడము ఇదంతా కూడాను మంచి క్లెన్సర్. ఇంకోటేంటంటే నేను ఒకసారి క్రిస్టల్ థెరపిస్ట్ నేను. ఆల్రెడీ మీకు తెలుసు కదా! అచ్చా! ఆ! సో, ఈ క్రిస్టల్ థెరపిస్ట్ చేసేటప్పుడు మా గురువు చెప్పేవాళ్ళనమాట. ఎవరింట్లో అయినా ఇలా నెగెటివ్ ఎనర్జీ ఉందంటే 4 కార్నర్స్‌కి ఇలా ఉప్పు ఒక మూటలో కట్టి గాని 4 మూలలకి పెట్టండి అని చెప్పేవాడు. ఆ నెగెటివ్ ఎనర్జీని అవి ఇది చేసేస్తాయి అని అబ్బా! చెప్పేవాడు. ఆ! సో, ఇలాంటివి చేసుకోవచ్చు. ఈ హారా స్కానర్‌లు అవన్నీ అయితే అవును గురూజీ. మీరు ఫస్ట్ బీటెక్ జేశారు. హ్మ్. బీటెక్ నుంచి ఆర్కియాలజీకెళ్లారు. అక్కడ ఏదో పని జేశారు. అక్కడ ఆ! ఆ! మానేశారు. ఆ! మళ్ళీ ఇటొచ్చారు. ఈ తంత్రంలోకి. ఆ! ఏంటింత లేదు సార్. యాక్చువల్లీ ఏం ఫ్లక్చుయేషన్? జరిగిందంటే బీటెక్ తర్వాత అప్పుడు మనకు ఉద్యోగాలు ఇవేమి లేదు కదండీ. అవును. యూసఫ్‌గూడలోనే పడుండేవాడిని. అచ్చా! అవునా? ఈ అమీర్పేట, యూసఫ్‌గూడ ఇదంతా ఇంక బ్యాచ్ ఇక్కడే కదా! ఆ! సాఫ్ట్‌వేర్ ఆ! బ్యాచ్ ఆ! అంతా. తిరిగేటప్పుడు నేనేం చేశానంటే కొన్ని సంవత్సరాలకి నాకు హిస్టరీ అంటే బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి. అచ్చచ్చా! అందుకని చెప్పేసి మళ్ళీ బీఏ హిస్టరీ కట్టుకున్నాను. ఆహాహా! ఆ! బీఏ హిస్టరీ కట్టి బీఏ హిస్టరీ చదివాను. సీరియస్‌గా? ఆ! ఓకే. హిస్టరీ చదివాను నేను. డిగ్రీ కూడా ఉంది నాకు బీఏ. ఆ! సో, చదివిన తర్వాత నేనేం చేశాను ఖాళీ ఉండకోకుండా ఇట్లా మనకు తెలిసినతను ఒకతను కడపలో ఉండనమాట. ఆ! ఆయన పీహెచ్‌డీ స్కాలర్ హిస్టరీలో. ఓకే. ఆయన నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి ఆయనేం చేశాడు, సరే మా ఫ్రెండ్ ఉన్నాడు ముంబైలో ఆర్కియాలజిస్ట్. అతని దగ్గర ఫ్రీలాన్సింగ్ చేస్తావా అన్నాడు. ఆ! సరేలే హిస్టరీ నాకు ఆర్కియాలజీ ఇదేదో తవ్వకాలు అది ఇది బావుంటది. ఏదో సినిమా ఆ! టైప్‌లో అనుకోని ఆ! నేను నాకిప్పుడు కనెక్షన్ దొరికిందండి. ఆహ్, మీరు ఈ గుప్త నిధులు ఎలా తీస్తారో నాకిప్పుడు తెలిసింది. సో, ఇలా తవ్వకాలు అవి ఇవి బావుంటాయని చెప్పేసి అక్కడ జాయిన్ అయ్యా ఎక్కడ ముంబైలో. ఆ! ఇది ఎవరికీ తెలీదు. అదే అంటున్నా. ఆ! ముంబైలో జాయిన్ అయిన తర్వాత అతనేం చేశాడు, అప్పటికి కొంచెము దైవభక్తి అది ఇది ఉండే. ఆ! సో, అప్పుడేం జరిగింది, ఇలా ఉన్న తర్వాత తను ఆర్కియాలజీలో నేను వర్క్ చేస్తా ఉన్నాననమాట. కొన్ని కొన్ని సైట్స్ గురించి నేనిక్కడి నుంచి రాయడము, థియరీలు రాయడము, ఆ సింబల్స్ మనం రికగ్నైజ్ అవును. చేయడం టెంపుల్స్ మీద. అవును. అతనేం చేశాడు, ఈ హిస్టరీ అంటేనే కొంచెం చాలా పక్కాగా చెప్తుంది అవును. గదా! అవును. అతని కాన్సెప్ట్ ఎంతున్నా భగవంతుడు లేడనే కాన్సెప్ట్‌తోనే ఉండేవాడనమాట. ఓకే. 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 హ్మ్. సో, అప్పటి కింద నాది కొంచెం అటు ఇటు పీరియడ్ ఉండే. సో, ఏంటిది మాటి మాటికి భగవంతుడు లేడు, భగవంతుడు లేడు. ఇట్లాంటివి చెప్తా ఉన్నాను. ఎందుకంటే నేను మధుర మీనాక్షి టెంపుల్ ఉన్నారు కదా! అవును. సో, ఆ టెంపుల్ మీద కానీ అతను ఒక పెద్ద థియరీ రాయమని చెప్పేసి నాకు పంపించారు. నేనప్పుడు ఇంక అక్కడికి వెళ్ళాలి తమిళనాడు. సో, అతను ఎప్పుడు కూడాను ఈ నెగటివిటీ థాట్స్ మన ఇండియన్ అవును. కల్చర్ మీద నెగటివిటీ‌గా చెప్పేవాడు. అచ్చా! దేవుని పక్కన పెడితే అతనెప్పుడు నెగెటివ్ యాంగిల్‌లోనే చెప్పేవాడు మాకు ఈ ఆర్కియాలజీ గురించి. ఓకే. సో, దాంతో నాకు నచ్చలేదు. అచ్చచ్చా! నచ్చక అతని దగ్గర స్టాప్ జేసేసాను. మళ్ళీ ఇప్పుడుకున్నా కూడా ఇప్పటికి నేను ఆన్‌లైన్‌లో ఆర్కియాలజీ వాళ్ళ దగ్గర కొంచెం అచ్చచ్చా! చేస్తా ఉంటాననమాట హ్మ్. ఆన్‌లైన్‌లో వర్కు. నైట్ టైమ్ కొంచెం టైం గుప్త నిధులు తీస్తుంటారా? అంటే చాలా మంది అడుగుతుంటారు. వస్తారండి అట్లా కేసులు గూడా వస్తా ఆ! ఉంటాయి. ఆ!
సో ఈ ఆర్కియాలజీ కొంచెం అటు ఇటు తెలుసు కాబట్టి టచ్. ఇంకా అప్పటి నుంచి నేను ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాను. ఓకే అలా ఓకే ఈ గుప్త నిధులు అనేటివి వస్తూ ఉంటాయండి. దాంట్లో కూడా చాలా థీరీస్ ఉంటాయి. ఆ థీరీస్ని బట్టి వెళ్తూ ఉంటాయి. ఓకే. అంటే ఈ నిధులు తీస్తుంటారు కదా, అప్పుడు ఏమైనా సూచనలు కనబడితే అక్కడ ఉన్నట్టుగా ఎట్లా తెలుస్తుందండి మనకి? నాకు చెప్పడం ఏమైతేనండి, ఆ నిధులు తీసే వాళ్ళకి ఏదో సర్పాలు కనిపిస్తాయని చెప్తారు. ఓకే. ఆ 'విక్రమార్కుడు' సినిమా చూసారా మీరు? ఆ, దాంట్లో అతను లచ్చిందే 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 అని చెప్పి ఆ, లోపల లోపల అవును. అట్లాంటి సైన్స్ వీళ్ళు ప్రవర్తిస్తారు నా దగ్గర వచ్చి. ఆ? అక్కడికి పోతేనే ఎల్లిల్ల కాలు ఆగుతుంది అనేది ఆ? ఆ నిధి. మీరు కాదు, ఆ నిధి యాక్షన్ చేయాల్సింది మీరు కదా. అతను చేస్తాడు. ఓడి మీద పొలం ఓనరా? ఆ పొలం ఓనరే. ఆ, అరే గుంజుతుంది గుంజుతుంది, ఆ, ఆ నిధి గుంజుతుంది అనేది. ఇంకా కొంతమంది ఉంటారు, వాళ్ళకు దేవత వచ్చింది, ఇలా ఇక్కడ నిధి ఉంది అని చెప్తారు అని కొంతమంది చెప్తారు. యూనో డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ఉంటారండి ప్రజలు. ఓకే. వాళ్ళ ఎక్స్పీరియన్స్ అని షేర్ చేస్తారు. ఫైనల్ కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళకి నిధి ఉంది అని చెప్తారు అనమాట. సో ఇంకా ఆ నిధిని ఎట్లా అంటే, అమ్మ నేను ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఏం చెయ్యను అని చెప్పేసి వాళ్ళని సావధానంగా వెనక్కి పంపిస్తూ ఉంటాను. ఓకే. ఒకటి అనుకున్నాం మనం, ఈ పూజలు, ఈ తంత్ర మంత్ర, సరే మీలా అంటే సాధకులు అంటే మీరు నిష్ఠాగరిష్టంగా పోయి గుళ్ళోకి వెళ్ళి నేర్చుకొని తాంత్రిక గురువుల దగ్గర నేర్చుకొని చేస్తారు. కొంత బ్యాచ్ ఉంటుంది, ఏం నేర్చుకోకుండా కూడా నాకు భార్గవ దేవుడు తెలుసు అని చెప్పి డబ్బులు వసూలు చేసే బ్యాచ్ ఉంటుంది. అసలు ఏం రాకున్నా కూడా అన్నీ వచ్చినట్టు అని ఊగుడు బ్యాచ్ ఉంటుంది. వీళ్ళు ఎలా కనిపెట్టాలి గురించి? ఉంటారా నిజంగా ఫ్రాడ్ గురువు? నిజంగా ఉంటారండి. నా దాని మీదే చాలా ఫ్రాడ్ జరిగింది కదా. ఆ, ఒక పాపం ఒక ముసలామె కూడా దాదాపు ఒక 50,000 దాకా ఒక క్లయింట్ కొట్టేశాడు. ఇంకొక అతనికి కూడా నన్ను కల్పిస్తామని చెప్పేసి 55,000 ఏమో వసూలు చేశారంట. బా. నాకు తర్వాత కాంటాక్ట్ చెప్పాను, ఎందుకంటే అంత నా నంబర్ అక్కడ స్క్రోల్ అవుతూ ఉంటుంది కదా, మీరు కాల్ చేస్తే అయిపోయే, ఎందుకు ఇట్లా అంటే, ఏమో గురూజీ మిమ్మల్ని కల్పిస్తామంటే సడన్గా ఇచ్చేసాము బా. అని చెప్తా ఉంటారు. సో ఇలాంటి ఫ్రాడ్స్ వచ్చినప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తుంది, అరే ఎందుకు ఇట్లా జరుగుతాయి. నేను కూడా తీసుకోవాలి ఇక్కడ నుంచి. నాకు భార్గవ దేవుడు తెలుసు, 50,000 కొట్టండి అంటే కొట్టాలి. అదే నాకు అర్థం కాదు, నేను తీసుకునే ఫీజు బా. అవన్నీ కూడా అంత లేదు, అంతే కదా, ఏదో సమ్ థౌజండ్స్, అంతే కదా. దానికి 55,000 వీళ్ళు ఎట్లా ఇచ్చారా అనిపిస్తుంది. బా. అది ఏమనాలో మరి, వాళ్ళకి ఆ టైంకి మోసపోవాలని ఉంది. అంతే అంతే ఇక వాళ్ళ కర్మ ఫలితం. రైట్. మీరు చాలా పూజలు చేస్తుంటారు కదా గురుజీ, మీరు అక్కడ కూడా మీ ఊరు అదేంటి మన గుత్తిలో కూడా ఈ యాగశాల ఉంది, అవన్నీ చేస్తుంటారు కదా. అయితే అందరికీ 100% సక్సెస్ రేట్ ఉంటుందని అయితే నేను అనుకోను. ఎవరైనా, ఏ పూజారైనా, ఏ దేవుడైనా, డాక్టర్ కూడా, ఈవెన్ డాక్టర్ కూడా 80% ఉంటుంది. సో సక్సెస్ రేటు. సో మీరు చేసిన పూజలు ఫలించని వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు గురుగారు? ఫలించిన వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారంటే, ఇంకా చాలాసార్లు ఫోన్ చేస్తారండి. నేను ఒక్కటే బిఎస్ గారు, ఖచ్చితంగా అంటే ఈ కండిషన్ చెప్తా, అమ్మ నేను చేసేది ఐఎమ్ ద జస్ట్ మీడియేటర్ టైప్, మీ బాధ నేను అక్కడ విన్నవిస్తా, నా చేతిలో మ్యాజిక్ ఏం లేదు అంటే సరే అంటారు. సరేనండి మీరు చేయండి, అమ్మవారు ఎట్లా కరుణిస్తే అట్లా చేద్దాం, మీరేం చేస్తారులేండి అంటారు. ఫస్ట్ అక్కడ వరకు ఆ కండిషన్ అప్లై, టిక్ కొట్టి సంతకం పెడతారు. ఇక పూజ అయిపోయినప్పటి నుంచి స్టార్ట్ అవుద్ది, ఇంకా ఎప్పుడు వస్తుంది అని ఇంకా ఇది చేస్తారు. మొన్న ఒక రోజు ఒక క్లయింట్ ఫోన్ చేశారనమాట, ఏదో భూ వివాదం ఏదో ఉంది అంటే ఏదో పూజ చెప్పాను. అంటే ఆమె ఏమంటుందంటే, ఈ పూజ చేయించుకోండి అంటే 100% అవుతుందా అనింది. అది నేను ఎలా చెప్తానమ్మా, ఆ అమ్మవారు చెప్పాలా భగవతి చెప్పాలా అంటే, భక్తి విశ్వాసాలు పెట్టండి అన్నాను. భక్తి విశ్వాసాలు కాదు, మీరు పాయింట్కి రాండి. ఆమె ఇలా అంటుంది, భక్తి విశ్వాసాలు పక్క పెట్టేయండి, పాయింట్కి రా ఫస్ట్. మీరు ఏం పాయింట్ అమ్మా అంటే, మీరు పాయింట్కి వస్తే నేను మీకు లెక్క కొడతా, లెక్క అంటే మనీ, అటు సైడ్ లెక్క అంటాం. సో మీకు లెక్క కొడతా, పూజ చేయించండి, నాకు సేల్ అయిపోలే ల్యాండ్, మీరు ఆ పాయింట్ అర్థం చేసుకోవడం లేదు అంటుంది. తల్లి నువ్వు నా పాయింట్ అర్థం చేసుకోవడం. నన్నైతే ఎంతమంది ఈ ప్రశ్న ఏంటి మరి, భార్గవదేవ్ గారు నమ్మొచ్చా, ఆయన చేసినంత అయిపోద్దా? అయ్యో లేదండి సార్, మీరే కాదు చాలా ఛానల్స్ వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు, గురుగారు ఇట్లా నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తూ ఉన్నాయి, మిమ్మల్ని మీ దగ్గరకు వస్తారంటే మీరు పూజ చేస్తే అయిపోతే మీ దగ్గరకు వస్తారండి, అయినా వాళ్ళు ఏం రావద్దండి నాకు. నా క్లయింట్ బేస్ నాకు ఉంది, నమ్ముతే జరుగుతుంది అని చెప్తాను. మీ ఇష్టం అయ్యా, నాకు లేదు సార్. ఇది ఎంత దారుణంగా ఉంటుందంటే,
ఒక కొంతమంది అయితే మంత్రాలు ఇవ్వండి గురూజీ అంటారు. అవును. సరేలే ఏదో పాపం సర్లే తీసుకోండి నాయన అని చెప్తానే 108 ఇలా జపమాల తీసుకొని అంటే గురూజీ ఉద్యోగం రాలేదే. ఇప్పుడే అది స్పాట్. అతను నిరుద్యోగి ఆ, ఇలా మంత్రజప చేస్తాడు. ఆ. ఏదో ఓం క్రీం క్రామ్ క్రూం మీరు అఘోరితో చేసినట్టు. అలా క్రామ్ క్రీం క్రూం క్రమ్ అని చేస్తాడు. నెక్స్ట్ కాల్ ఆ, గురూజీ 108 అయిపోయింది ఉద్యోగం ఎక్కడ? ఆ, ఇది ఎట్లా నేనే కేకా ఇది ఏమైనా నేను చేసి ఇచ్చేకి సార్ ఇది ఆ. ఎంత దారుణంగా ఉంటాయంటే పెళ్ళిళ్ళకంతా ఇదే రామాయణమే. అవును, అవును. అమ్మా మీరు పలానా ఇది చేసుకోండి అంటే చేస్తానే ఇంకా వాడు ఇంకా బెంగళూరు కూడా పోయినాడు. ఆ, ఇక్కడ నుంచి మా ఊరు నుంచి బెంగళూరు అనుకోండి. అవును. బెంగళూరు కూడా గురూజీ ఏమి ఇంకా పెళ్లి సంబంధం ఏం రాలేదే. ఆ, కాల్స్ ఏం రా. ఎట్లా సార్ ఇది కథ నాకు అర్థమే కాదు. వీళ్ళని ఏమనాలి? అదేలేండి. అంటే జనం అట్లా నమ్ముతున్నారు. అంటే ఇన్స్టంట్ రిజల్ట్ వస్తది. ఎక్కడ ఇన్స్టంట్ రిజల్ట్ అనే దాని మీద జనం ఇంత డిపెండ్ అవుతున్నారు. పోనీ మీరు ఎంత పెద్ద సెలబ్రిటీ జ్యోతిష్యం దగ్గరికి అన్నా పోండి, అవును, అవును. అంతే. ఇవన్నీ కథలు సార్. ఇవన్నీ అట్లా ఎట్లా అయితే ఎట్లా చెప్పగలము? అవును. పోనీ మీరు ఎంతో మంది పుంఖాను పుంఖాలుగా జ్యోతిష్యుల్ని విడుదల చేస్తారు. ఓ బాణం నా మీదకే వచ్చిందా? చెప్తున్నా అంటే చాలా మంది బయట తింటారు నన్ను. ఏది ఇంటర్వ్యూలో కాకుండా మీరు డైరెక్ట్ చేస్తున్నారా? ఏమో మీరు పుంఖాను పుంఖాలుగా అదే. జ్యోతిష్యుల్ని అవును. విడుదల చేస్తున్నారు జిరాక్స్. ఇప్పుడు పోనీ అంతమందిలో ఎంతమందికి సక్సెస్ రేట్ ఉంది? కరెక్ట్. ఎవరైనా 80% ఓన్లీ కదా. ఒక తంత్ర మీదనే పడతారు. అవును. ఏంటి తంత్ర క్విక్ అమ్మ క్విక్ ఏది చాలా కథ ఉంటది దాంట్లో. క్విక్ ఒకడు కంపెనీ వాడు ఏదైనా అమ్ముతున్నానంటే అంత ఇంత పెద్దగా వేసి కింద కండిషన్ సప్లై అని వేసింటాడు. సో తంత్ర ఆల్సో లైక్ దట్ సార్. ఇంత ఉంటది కింద కండిషన్ అప్లై. అది కామాకే టిక్కు కొట్టాల, నేను కాదు కొట్టేది. రైట్ రైట్. ఇంకోటి గురించి చిన్న పిల్ల అప్పుడే పుట్టిన పిల్లలకు చాలా గండాలు ఉంటాయి. అవును వాటిని ఎట్లా గండాలు తొలగించడం గురించి? సార్ ఇక్కడ ఏం జరుగుతుందంటే లేటెస్ట్ కాలంలో గండాలు వీళ్ళు కొని తెచ్చుకుంటున్నారు. ఓ పిల్లలే. పిల్లలంటే పిల్లల తల్లిదండ్రులు. ఎందుకంటే చూడండి, పుడతానే ఒకసారి జాతకాన్ని చూపించాలా అంటే సరే అక్కడ వరకు చూపిస్తారు. పుట్టినరోజు ఎప్పుడు చేస్తారంటే సంవత్సరానికి ఒకసారి చేస్తారు కదా, నెల నెల చేస్తారు వాళ్ళకి. అవును చేస్తున్నారు. అది ఏందో వాడిని పండబెట్టేదంట, ఆ చిన్న పిల్లల్ని పండుకోబెట్టేది. వాడికి ఒక నెల అయితే ఏందో కోకో కోలాలతో 1 అని పెట్టేది, మళ్ళీ 2వ నెల పెట్టేది, మళ్ళీ దానికి ఏదో పూలతో 2 అని. వానికి సంవత్సరంగా ఎన్ని నెలలు చేస్తారు సార్ అట్లా వాళ్ళు? 12. ఇక నీకు శాస్త్రం చెప్పిందా? ఇయర్లీ వన్స్ చేయమని చెప్పింది. ఇది ఏం దారుణం ఇది? లేనివన్నీ కొని తెచ్చుకోవడం కదా ఇవి. ఇంకా అది ఏందో కొంతమంది అయితే భయంకరంగా సెకండ్ డే, థర్డ్ డే, ఎన్ని డేలు చేసారో బాబు. సో ఇవన్నీ లేనివన్నీ కొని తెచ్చుకోవడం సార్. మళ్ళీ కేకులు మనం పోయినసారి మాట్లాడినాం. ఈ కేకు సంస్కృతి సగం గబ్బులు అయిపోయింది. సో అది ఈ కేకుల దెబ్బకే సగం సర్వనాశనం అవుతాడు. మరి దాని మీద కొవ్వొత్తులు పెట్టేది, ఆర్పేది. అది జీవితాన్ని పునరుద్ధరించే రోజు అది. అంతే కదా. దాన్ని నువ్వు ఉఫ్ అని చెప్పి నీ జీవితాన్ని నువ్వే ఆర్పుకుంటున్నావు. ఏమనంటే వాడు ఏమంటాడు, అయిపోయిన వయస్సుని పెట్టి ఆర్పుతున్నామంటాడు. ఇంకా నువ్వు గుంత దవ్వుకుంటున్నావు దాంట్లో. సో ఇవన్నీ లేని గండాల్ని కొని కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తారు. అంతే కదండి, ముందే కౌంట్ డౌన్. కేక్ మీద ఫోటోలు పెట్టి మళ్ళీ కోసడం కిచ సైకి కానీ ఏమన్నా. సో ఇవన్నీ కూడాను నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇచ్చేవే. పోనీ ఆ రోజు ఏదన్నా దానం గీనం చేస్తారా అంటే చేస్తారు సార్, పబ్లిసిటీ. ఇంకా వానికి ఒక 20 రూపాయలు దానం చేసి సెల్ఫీతో 20 రూపాయలు డొనేట్ చేస్తే సెల్ఫీ ఫోటో, ఇవన్నీ నీకు కౌంట్ వస్తాయి అనుకోండి. ఇవన్నీ నీ గుంతలేకి దొబ్బుతాయి. ఇవన్నీ దాంట్లోకి పడతావు నువ్వు. ఇంకా ఎక్కడ సార్ పిల్లలకు మంచిగా అయ్యేది చెప్పండి? ఆ రోజు పోనీ పుట్టినరోజు మనకు చాగంటి గారు ఉన్నారు కదా, ఆయన ఒకరోజు చెప్పాడు పుట్టినరోజు ఎలా చేయాలి అవన్నీ. అంత చెయ్యొద్దులే, నీతో కాకపోతే అంత చెయ్యదు. ఆయన మరీ సాంప్రదాయంగా చెప్తాడు కదా, నీకు చేతకాలం అంత చేయొద్దు, ఏదో లేచి భక్తిగా గుడి కన్నా పోరా నాయన అంటే వీడు వాని కథలు ఇవన్నీ చూస్తే ఇంక ఎక్కడ సార్ 12 years లోపలే వాడికి లేని గండాలు కొని తెచ్చుకున్నట్లయితే అది. ఇప్పుడు ఆల్రెడీ వాని జాతకంలో కొన్ని గండాలు ఉంటాయి, దానికి అగ్నికి ఆజ్యం పోసినట్లు అవుతుంది. సో కాబట్టి ఈ పిల్లల జాతకాలు అనేవి చేతులారా తల్లిదండ్రులే చెడగొడుతున్నారు. నా సజెషన్ ఏంటంటే వీళ్ళకు ఆ రోజు భక్తిగా లేసి ఏదైనా మంచి హోమం చేయించండి, మృత్యుంజయ హోమం చేయించండి, లేదంటే ఆయుష్ హోమం చేయించండి.
జాతకాన్ని చూయించండి. ఏదైనా గండాలు ఉన్నాయా దశ అంతర్దశ ప్రకారం అపమృత్యు దోష పరిహారాలు ఏమన్నా ఉంటే అట్లాంటివి. చేయించండి అమ్మ. ఇది కేకులు తేవడము, ఉఫ్ అని ఊపడము, ఆ కేకు బదులు గుడి దగ్గర పోయి లడ్డు ఏది బూందీ లడ్డు పంచండి. గురుగ్రహ అనుకూలం కలుగుతుంది. ఓకే. ఇలాంటివి చేయండి. ఇది కేకులు తెచ్చుడు, అది స్ప్రేలు. వాడెవడో ఈ మధ్య చూసి ఇట్లా కొడితే అగ్గి వచ్చేసి అవును, అవును. ఇవన్నీ లేనివన్నీ కొని తెచ్చుకోవడం అన్నమాట. సో కాబట్టి ఇవన్నీ బంద్ చేసినప్పుడే మీ పిల్లలు ఆయురారోగ్యాలతో జాతకం పక్కన పెట్టండి. అది ఫస్ట్. బెనిఫిట్ గా ఉంటారు. ఇది రోజు రోజు బర్త్డేలు, నెల బర్త్డేలు. నాకు ఒక అమ్మాయి ఉండే ఫ్రెండ్, అమ్మాయి ఇప్పుడు లేదు, వేరే ఎక్కడ దుబాయ్ సైడ్ ఎక్కడ ఉంది. ఆ అమ్మాయికి పిల్లలు పుట్టిన తర్వాత నాతో ఒకరోజు మెసేజ్ పెట్టింది అనమాట. హాయ్ ఈరోజు బర్త్డే అని చెప్పింది. సరే అని చెప్పి హ్యాపీ బర్త్డే అని వాళ్ళకి మెసేజ్ పెట్టాను. అక్కడ వరకు బాగుందా. మళ్ళీ నెక్స్ట్ నెల మళ్ళీ పెట్టింది, ఈరోజు ఇంకొక ఫంక్షన్ అని. ఏం ఫంక్షన్ అంటే వాడు పుట్టిన నెల అయిందంట. అచ్చా. నెల అయింది కాబట్టి ఆ నెలకి ఒక బర్త్డే. మళ్ళీ రెండో నెల మళ్ళీ సేమ్ డేట్కి మళ్ళీ వాడిని పండబెట్టి సాప మీద అది మ్యాట్ వేసి దానికి ఏదో డెకరేషన్ చేసేది 2, 3. ఏంది సార్ ఇదంతా లేని గండాలని కొని తెచ్చుకోవడం. అనవసరం దిష్టి తాకడం కాదు. ఇవన్నీ బంద్ చేస్తే వాళ్ళకి అట్లే గురుగారు, ఈ మన పరిహారాలనే కదా 100% సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఉండదండి. అది మనకు ఒక మీమ్ వస్తుంది చూడు, అది అవ్వదమ్మా అంట. ఇప్పుడు అది వేసుకుంటా నేను, ఆ మేము కూడా వేసుకుంటా నేను, అది అవ్వదమ్మా అది అవ్వదమ్మా అంటే నేను కూడా అది అవ్వదమ్మా. సార్ ఎవరు ఎక్కడ కూడా 100% ఇవ్వరండి. మీరు ఈ టాప్ మోస్ట్ ఇండియా లెవెల్లో అంబానీ గారికి చెప్పే జ్యోతిష్యం దగ్గర పోయినా కూడా 100% ఎవరు ఇవ్వరు సార్. ఒక 60% ఇస్తారు. ఆ దేవత అనుకూలం చేస్తే జరుగుద్ది, దీంట్లో డౌటే లేదు. ఎందుకంటే షీఈస్ ద ఆమ్నిపోటెంట్ కాబట్టి ఆమె అనుకూలం అయితే పక్కా జరుగుద్ది. మనమేమో సార్ మధ్యలో చెప్పే వాళ్ళమే అంతే. మా ఇట్లా పరిస్థితి లాయర్ లాగా వాదిస్తాం మీ తరపున, ఇంకా తర్వాత జడ్జిమెంట్ ఆమె ఉంటుంది. అట్లా ఎవరైనా ఇది ఇందాక చెప్తే కదండి, పాయింట్కి రా నువ్వు, అది పెద్ద పాయింట్ పట్టుకుంది ఆమె. నేను ఎంతమ్మా భక్తి విశ్వాసాలు పెట్టండి అంటే అది పక్కన పెట్టు అంటుంది సార్ ఆమె. ఎంత బాగా అది పక్కన పెట్టండి, మీరు పాయింట్కి రండి. ఎంత కట్టల్లా కామాఖ్యలో ఆ పాయింట్ మాట్లాడు, నువ్వు భక్తి విశ్వాసాల పాయింట్ పక్క పెట్టంటుంది. ఇంకా ఎట్లా చేయాలి వీళ్ళని, ఇంక ఇట్లాంటి వాళ్ళకి రావు, అస్సలు రావండి. మొన్న ఒక ఆయన ఒక క్లయింట్కి కొన్ని పూజలు చేశారు. నేను చెప్పేది జరగదండి అంటే, లేదు గురుగారు నేను అప్పు చేసి చేస్తాను అది ఇది అని చెప్పి చేర్చుకున్నాడు. అర్రే బాబు ఎందుకు చేసినామని అనిపించింది సార్. చేసిన తర్వాత ఖచ్చితంగా 10 రోజులు ఉన్నాడండి. 11వ రోజు నుంచి ఫోను, ఏంది సార్ నాకు ఏం జరగలేదు సార్. మీరు ఇట్లా ఏం జరగలేదు. ఫస్ట్ అమ్మవారిని కాన్సన్ట్రేషన్ చేయండి. మీరే కాన్సన్ట్రేషన్ పక్కన పెట్టండి సార్, నేను ఇప్పుడు డబ్బులు కట్టుకోవాలి అప్పు అంటాడు. ఎట్లా సార్ ఇవన్నీ ఎట్లా చేయలే చెప్పండి. ఇది వీళ్ళ మూర్ఖత్వానికి వదిలేద్దామా లేదంటే ఎట్లా అనేది అర్థమయ్యేటట్టు చెప్పాలి. నమ్మితేనే జరుగుతుంది అనేది అర్థమయ్యేటట్టు చెప్పాలి. అదే ఇలా మాల 108 తిప్పి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అన్నట్టు ఉంటుంది. అది తప్పు. ఇంకోటి గురించి, ఇప్పుడు మనం చూస్తున్న చాలా ఆలయాలు కడుతుంటారు, ప్రతి ఊరికి ఆలయం కడుతుంటారు. కొన్ని శిథిలావస్థలకు చేరుకుంటాయి, కొన్ని జీర్ణావస్థకు చేరుకుంటాయి, కొన్ని మహావైభవంగా వెలిగిపోతుంటాయి. ఏంటి తేడా అసలు? వాటికి అన్ని గుళ్ళే కదా, అంత దేవుళ్ళే కదా, మరి ఈ గుళ్ళు ఎందుకు ఇలా అయిపోతాయి, ఆ గుళ్ళు ఎందుకు అలా వైభవంగా వెలుగుతుంటాయి? సరే చూడండి, దీంట్లో బేసిక్గా స్వయంభూ అని కొన్ని రకాలు ఉంటాయి. కొన్ని ఇప్పుడు మనకు తిరుమల ఇట్లాంటి స్వామివారి ప్రత్యక్షంగా వెలుస్తుంది. ఇప్పుడు మా ఇంటి దగ్గర కూడా ఉంటుంది ఒకటి హనుమంతుని టెంపుల్, కొన్ని అడవుల్లో ఉంటాయి. వీటికి ఏంటంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రతిష్టాపన చేసిండేదా స్వయంభువా అనే దాని మీద డిపెండెన్సీ ఉంటుంది. స్వయంభూలు చూడండి, మీరు ఎక్కడైనా కూడా చాలా బ్రహ్మాండంగానే వెలుగుతూ ఉంటాయి. కొన్ని గుళ్ళకు స్వయంభూ కాకపోయినా స్వయంభూని పెట్టేస్తుంటారు పేరు. మరి అది నిజమో కదా, స్థల పురాణం అవన్నీ చూడాల్సి అంతే. ఊరిలో స్వయంభూ అని పెట్టేది అనమాట. ఇంక శివంగం పని ఉండదు, ఇంకా మాట స్వయంభూ లింగాలు ఎత్తుకుంటూ కూర్చునే. కొన్ని ఉంటాయి పురాణాల ప్రకారం, అవి ఒరిజినల్. ఇప్పుడు ఈ ప్రతిష్టాపన చేస్తారు, డిపెండ్స్ ఆన్ దేర్ ఆ శక్తి, అంటే ఆ ప్రతిష్టాపన చేసే ఆ పంతుల యొక్క శక్తి మీద ఆ గుడి వైభవం ఆధారపడి ఉంటుంది. మొన్న మధ్య ఒక పూజకి ఒక పంతులు పిలిపించానండి. నేను తంత్ర అయితే నేను చేసుకుంటాను కదా, సాత్వికం కదా, చేయించాను. పూజ చేసి బయట తాగుతున్నాడు సిగరెట్.
తాగుతున్నాడు. నేను పోతేనే ఇంక తీసి అట్లా పడేశాడు. ఏంటండి ఏదో శర్మ అనుకోండి. ఏంటండి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా జరిగింది. మీరు ఏంటి ఇలా సిగరెట్ తాగుతున్నారంటే, భార్గవ్ గారు మీకు ఏం లేదండి మీ దాంట్లో ఉండలేదా అంటాడు. అరే బాబు మేము ప్రత్యక్షంగా కూర్చొని దేవి దాంతోనే చేస్తాము అంటే మరి మీరంటే నేను ఇది అయిపోతున్న అనుష్ఠానం చేస్తాను అని మీకు ఉంది అట్లా అనుష్ఠానం చేయమని మీరు సాత్వికంగా ఉండండి అంటే ఏ మామూలేనండి అయినా నేను అనుష్ఠానం చేస్తానండి చూడండి మీరు వచ్చి అని భగవంతుడి అని చెప్తే మళ్ళీ వచ్చి ఆయన అనుష్ఠానం చేసుకుని కూర్చొని మళ్ళీ గంట రెస్ట్ మళ్ళీ ఇంకేంతో పాటు ఆయన అది ఏం మాడుకుంటున్నారు చికెన్ పకోడా గురించి మాడుకుంటున్నారు. ఎట్లా ఇది ఎట్లా చూడాలి మనము ఇంక ఇట్లా వాళ్ళు ప్రతిష్టాపన అంతా వామాచారమే ఉంటది. ఇట్లా వాళ్ళు ప్రతిష్టాపన చేస్తే ఆ గుడి వైభవం అట్లే ఉంటుంది. అవును గురూజీ, అసలు దేవుడే మనలో ఉంటాడు, మనుషులే దేవుడు, దేహమే దేవాలయం ఇలా చెప్తుంటారు కదా. మరి ఈ గుళ్ళు గోపురాలు ఇవన్నీ అవసరమా సార్? దేవుడు చూడండి మనకు స్వామివారే చెప్పారు ఏమని, అదే శ్రీ మహాభక్త ప్రహ్లాదలో ఇందుగలడు అందులేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుండని. అవును, ఇప్పుడు అన్ని చోట్ల ఉన్నా ఆయనకి ఏమి పని పాట లేకుండా ఉండడండి. ఎక్కడైతే మనము ఇన్వోక్ చేయగలిగే ఎనర్జీతో ఇన్వోక్ చేసినప్పుడే ఆయన బయటపడతాడు. ఇప్పుడు చూడండి సార్, ఒక అగ్గిపుల్ల ఉంది. ఇప్పుడు ఇక్కడంతా కూడా ఎయిర్ ఉంటుంది. అగ్గిపుల్ల మండడానికి ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఆ గాలి కావాలి, నైట్రోజన్, ఏదో సమ్ ఆక్సిజన్, ఇవన్నీ కావాలి కదా. సో అక్కడ ప్రచోదనం అయినప్పుడే అది వెలుగుతుంది. అలాగే శక్తి కూడా విశ్వమంతా వ్యాపించి ఉంటుంది. ఎక్కడైతే అది ప్రచోదనం అవుతుందో అక్కడ అది కాన్సన్ట్రేట్ కాబడుతుంది. అట్లా కాన్సన్ట్రేట్ అవ్వబడిన చోటనే మనకి ఈ క్షేత్రాలు ఇవన్నీ వెలిసాయి. కాబట్టి దేహమే దేవాలయం, వీడు స్నానం చేయడు. దేహమే దేవాలయం అంటాడు, వీడు ఇంక అస్సలు స్నానం చేయడు. నీ దగ్గర ఎంత ఇది పెట్టుకొని ఏం లాభము? నీకు తపశ్చర్య ఏ చర్యలో అయినా కానీ దేహశుద్ధి అనేది ఇంపార్టెంట్. ఇంకా దేహమే దేవాలయం కాన్సెప్ట్ నువ్వు ప్లకార్డు పట్టుకున్నా దేవుడు నీ దాంట్లో ఉండడు. స్నానం చేయవు కాబట్టి నువ్వు చేసే పాపాలు ఇవన్నీ ఉంటాయి కదండి సార్. ఇప్పుడు ఎంతో మంది గురువులు నంగనాచి కబుర్లు చెప్పే గురువులు ఎంతో మంది లోపల ఏమేమి గుడి వెనకల వ్యవహారాలు చేస్తున్నాను అనేది ఎంతో మంది దగ్గర ఇన్ఫర్మేషన్లు కూడా ఉన్నాయి. సో కాబట్టి ఇలాంటి దగ్గర వీడియోలు కూడా ఉన్నట్టున్నాయి కదా. వీడియోలు కాదు చెప్తున్నాను బాబు. సో ఎంతో మంది ఇట్లాంటి గుడి వెనకాల ఈ గుడుంబ శంకర్లు ఉన్నారు. ఇంకా ఎక్కడ దేహమే దేవాలయము? కరెక్ట్. దేవుడే ఇడిచిపెట్టి ఇంక ఉరికింటాడు ఇంకా పైకి వీళ్ళ దగ్గర. అదేనండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నిత్యానంద వీళ్ళందరినీ చూస్తున్నాం. అంతెందుకు సార్, నా మీద కూడా ఎన్నో అలిగేషన్స్, మీరు ఎన్నో అలిగేషన్స్, నేను శృంగార లీలలు చేస్తున్నానని చెప్పి తమ్నైల్స్ పెట్టారు యూట్యూబ్ ఛానళ్ళల్లో. అమ్మ బాబాయ్ మరి నాకు పెట్టారు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి. మళ్ళీ దాని మీద యాక్షన్ తీసుకున్నానులేండి. సో ఇలా నిజమైన నిత్యానందాలు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. ఇంకా ఎక్కడ దేహమే దేవాలయం, ఉన్న దేవుడు పరిగెత్తుతున్నాడు. కాబట్టి ఈ కాన్సెప్ట్ అనేది తప్పండి. పోనీ మీ అంత కాన్సెప్ట్ నిజమైతే అంత పర్ఫెక్ట్ గా చేయగలిగే శక్తి మీలో ఉండగలగాలి. అవతార్ బాబాజీ లాగాను అలా ఉంటే మనం ఇప్పుడు ఆ బాబాజీకి సంబంధించిన వాళ్ళు కూడా గబ్బు అవుతున్నారు. అది ఎగరడము, అది ఏంది ఎగరడమో, ఏదో శక్తి, ఎంత శక్తి వస్తే అందుకే ఎగురుతారండి. ఋషులు ఎగరలేదే, ఎవరు ఎగరలేదే. తరిగొండ వెంగమాంబ అంత భక్తురాలు స్వామివారిని ప్రత్యక్షంగా చూసి ఆయన పంచకుట బీర్వా అంతటి ఆమె కూడా ఎగరలేదు. రామకృష్ణ పరమహంస ఎగరలేదు, ఆది శంకరాచార్యులు ఎగరలేదు, అన్నమయ్య ఎగరలేదు కదండి. వీళ్ళు ఊరికి ఎగురుడు, ఒకటి కూర్చోవడము, ఎగురుడు ఎగురుడు ఎగురుడు. ఎందుకు ఎగురుతారో అదేదో ఒకసారి నాకు కూడా టెక్నిక్ తెలుసుకోవాలని ఉంటుంది. అదేదో మళ్ళీ ఇదేదో కొత్తది ఎనర్జీ ఫ్లో మీ మీద తలకైనా పెడుతూనే మీ మీద ఇట్లా చిర్రని వచ్చేస్తుందంట ఎనర్జీ. అది ఏదో నేను ఒకసారి చేయించుకోవాలి. ఎన్ని వేలు కట్టాలంట ఆ గురూజీకి, కడితే ఎనర్జీ ఫ్లో అవుతుంది. నాకు కూడా ఇట్లాంటి తెలుసుకోవాలి ఉంటుంది సార్. అది ఎందుకు వాళ్ళు ఎగురుతున్నారు, నన్ను మీకు ఎగరడం లేదు. రైట్ గురూజీ, ఆదిశంకరాచార్య అన్న గుర్తొచ్చింది నాకు. ఆదిశంకరాచార్య వర్సెస్ కామాఖ్య దేవి అనేది ఒకటి మీరు తరచూ చెప్తుంటారు కానీ ఎప్పుడు కంప్లీట్ చేయాలా, అది ఏంటి అసలు ఆ వివాదం? సరే ఏం లేదండి, ఆదిశంకరాచార్యులు ఏం చేస్తారంటే ఇన్ని చోట్ల ఆయన ఇలా భారతదేశం అంతా తిరుగుతూ ఉంటారు కదా, అట్లా కామాఖ్య కూడా వెళ్తారనమాట.
ఇక్కడ బలులు ఇవన్నీ జరుగుతున్నాయి. సో, ఇవి బంద్ చేయాలని చెప్తాడు. ఓకే. పంతులకు చెప్తే పంతులు మేము ఇవన్నీ మాతో కాదు అంటే, లేదు నేను అమ్మవారినే మాట్లాడతాను అంటాడు. హ్మ్. సరే అని చెప్పి ఒక అశరీరవాణి వినిపిస్తుంది ఆకాశవాణిలాగా. సరే శంకర నేనొస్తాను. నేను మాట్లాడతాను నీతో. బట్ ఇట్లాంటి ఒక కర్టెన్ కట్టు నా ముందర. నేను డైరెక్ట్ నించుని బికాజ్ నేను యోని పీఠం. కాబట్టి అవును. నా యోని శక్తి నువ్వు చూడకూడదు. అవును. నువ్వు అటువైపు ఉండు. కర్టెన్ కట్టు నేను ఇటువైపు ఉన్నా. నీకు డౌట్స్ ఏమున్నా అడుగు. సరే అని చెప్పి చెప్పిన టైంకి అమ్మవారు వస్తుంది. వచ్చిన తర్వాత ఈయన అడుగుతాడు, అమ్మ నువ్వు జగన్మాతవి కదా, అది కదా, ఇది కదా. మరి ఎందుకు ఈ ఈ బలి పూజలు ఇవన్నీ బంద్ చెయ్యి అంటాడు. నేను బంద్ చేయలేను శంకర ఇవి. ఎందుకంటే నేను శక్తిని. నాకు మెయింటెనెన్స్ ఉంటుంది. ఏం మెయింటెనెన్స్? ఇప్పుడు ఒక సీఎం వస్తున్నాడంటే ఆయనకు ఒక కాన్వాయి, ఆయన దగ్గర అసిస్టెంట్లు ఎంతమంది ఉంటారు. అవును. దానికో ఎన్ని లక్షలో ఖర్చు అవుతాయి. అవును. నాకు కూడాను ప్రేత్, భూత్ ఈ పిశాచ గణాలన్నిటిని నేను మెయింటైన్ చేయాలి. అవును. నువ్వు చెప్పినట్లు నేను బంద్ చేస్తాను. మరి వీళ్ళందరికీ ఎవరు చేస్తారు? మెయింటెనెన్స్ కాస్ట్. ఓహ్! భూత్, ప్రేత్, పిశాచాలు వాటికి క్యారెట్లు, అవును. ముల్లంగులు తినవు తినవు కదా. కదా. అవును. రక్తమే తాగుతాయి. కాబట్టి ఈ బలులు ఉండాల్సినదే. అంటే లేదు దేవి, లేదు మా నేను చూడు నేను ఎట్లా చేస్తానో నీకు. నేను ఎంతో పూజలు ఇవన్నీ నేను చేస్తాను అవును. కదా. ఇక్కడ కూడా నేను ఒక ఇది ప్రతిష్టాపన చేస్తానంటే అమ్మవారు చెప్పినంతసేపు చెప్తుంది. సరే చూడు, ట్రై చేయని చెప్తుంది. ఈయన ఏం చేస్తాడు శంకరాచార్యులు కూర్చొని సాత్విక విధానంలో భయంకరంగా పూజ చేస్తారు. 21 డేసో 41 డేసో చేస్తారు. అమ్మవారు కూడా చూస్తూ ఉంటుంది. చూడు ఏం జరుగుతుంది అని చెప్పి. ఆమె చెప్తుంది ఇక్కడ ఇది స్థలం అందుకు కాదు, అవును. బలులే ఇక్కడ ప్రాధాన్యత. నువ్వు ఇలాంటివి చేయకూడదంటే ఆది శంకరాచార్య వినకోకుండా చేస్తారు. చేస్తే లాస్ట్ రోజు హవనం జరిగేటప్పుడు ఎక్కడి నుంచి వస్తాయండి దున్నపోతు, మేక, పక్షులు ఇక్షులు వచ్చి హవన కుండలో పడిపోతాయి. ఆ! కొన్ని పొయ్యి ఆ ఎనగు అవి దున్నపోతులు ఉంటాయి కదండీ. ఆ బలిపీటకి ఇలా కొట్టేసుకొని చనిపోయి రక్తం అంతా ఇలా చిట్లుతుందనమాట ఆ పీఠం అంతా. అప్పుడు శంకరాచార్యులు ఉలిక్కిపడి లేచేస్తారు. అమ్మో! ఇది మామూలు పీఠం కాదు. ఇంత సాత్వికంగా 41 రోజులు చేసినా కూడా అనిమల్స్ అవంతవే వచ్చి రక్తాన్ని బలి చేసుకుంటున్నాయంటే దిస్ ఈస్ నాట్ ఆర్డినరీ పీట్ ఇది. ప్లేస్. ఓకే. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ కామాఖ్య అని చాలా ఒక చెప్పి. ఒక విషయానికి సంబంధించిన క్లారిటీ వచ్చింది నాకు. హ్మ్. అమ్మవారికి ఎందుకు రక్తాన్ని బలి ఇవ్వాలనే హ్మ్. బలులు ఎందుకు అంటే హ్మ్. ఈ భూత ప్రేత ఇవన్నీ పిశాచాల మెయింటైన్ చేయాలి కోసం. కదా సార్. ఇప్పుడు మీకు అచ్చచ్చ. ఆఫీస్ ఉంది. ఇంతమందిని మెయింటైన్ చేయాలి అవును. కదండి. అవును. సో ఆ రోజు అన్ని అనిమల్స్ వచ్చేసి పడిపోతాయి. దాదాపు 54 రకాల జీవాలు రక్త తర్పణం చేసుకుంటాయి. బా! దాంతో ఆదిశంకరాచార్యులు వాళ్ళు ఉలిక్కిపడి లేస్తారు అక్కడి నుంచి. అమ్మ బాబోయ్! దిస్ ఈజ్ నాట్ ఆర్డినరీ, అంతే కదా. నాట్ ఎన్ ఆర్డినరీ శక్తిపీఠ్. ఇక్కడ ఇంకా మనది మన ఆటలు సాగవు. సాగవు. కాబట్టి నేను సాత్వికంగా అక్కడి నుంచి అప్పుడు ఆ పీఠ ఇది చేస్తాను వదిలేస్తాడనమాట. వదిలేస్తాడు. ఓకే. అక్కడ ఉన్నప్పుడు కూడా ఆయన మీద కూడా తంత్ర ప్రయోగం జరుగుద్ది. ఆ! మానన ప్రక్రియ చేస్తారు ఆదిశంకరాచార్యులకి. ఆయ్! మా అభినవ గుప్తా అని చెప్పేసి ఇంకొక తాంత్రికుడు ఉంటాడు. ఈయన యొక్క నేమ్ అండ్ ఫేమ్ ఇది తట్టుకోలేక ఆయన మానన ప్రక్రియ చేస్తాడు. మానన ప్రక్రియ చేస్తే ఆదిశంకరాచార్యులకి భగరంధ్ర అనేది భగంధర అంటారు, భగరంధ్ర అంటారు. అంటే యానస్ దగ్గర ఒక హ్మ్. రకమైన అవును. ఒక పైల్స్ టైప్‌లో వచ్చేస్తుంది. అది ఆయన్ను మారణ క్రియ వరకు చేసుకోపోతే మళ్ళీ ఆయన శిష్యుడు ఎళ్ళేసి మళ్ళీ ఒక దేవతను ఆరాధన చేసి కామాఖ్యాదేవిని ఆరాధన చేసేసి ఆ శక్తిని రిటర్న్ ఇది చేస్తారనమాట. సో ఇదంతా మళ్ళీ వేరే కథ. రైట్. రైట్. సో హ్మ్. కామాఖ్య అంటేనే తంత్ర, బలి. ఆ! చూసారా మరి ఆదిశంకరాచార్యులే ఉలిక్కిపడి అవును. లేచారంటే ఇట్లా అదురుకుంటాడంటండి. ఆ రక్త అంతే తర్పణాలకి కదా మరి. ఇట్లా వచ్చి అనిమల్స్ పడిపోతుంటాయండి హోమగుండంలో ఆ! సెల్ఫ్‌గా. అమ్మవారు నేను చెప్తే విన్నావా? పీట్ ఇది మామూలు పీట్ కాదంటే, అమ్మ నేను ఇక్కడ ఉండను. నేను వెళ్ళిపోతా అని చెప్పి అప్పుడు థ్యాంక్ యూ గురుగారు. నిజంగా అంటే ఒళ్ళు క్లైమాక్స్ మాత్రం ఎరగదీశారు నిజంగా. నేను గూస్ బంప్స్ జరిగినది నిజంగా. జరిగినదే. అవును. 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 అందుకనే చూడండి సార్ మీరు అక్కడ ఆదిశంకరాచార్యులు అంత వెళ్ళినా కూడా ఎందుకు ఆపలేకపోయారు బలులు? అది. 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 ఇప్పుడు ఆదిశంకరాచార్యులు ఎంత ఇది అంతే మనందరికీ కదా. తెలుసు. ఎన్నో చోట్ల అవును. 4 చోట్ల పీఠాలు అవన్నీ. మరి పీఠాలు ఎందుకు ఉంటాయి. కామాఖ్యలో ఫెయిల్ అవును. అయింది? దిస్ ఈస్ ద రీజన్. ఇది చాలా మందికి కథ తెలియదు. శివకేశవుల్లో ఒకటి చేసిన వ్యక్తి ఆయన మామూలుడు కాదు సో కదా. అట్లాంటిది అవును. ఎందుకు ఫెయిల్ అయినాడు ఆదిశంకరాచార్యుల గారు అంటే దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. కామాఖ్యాదేవి ఒప్పుకోలేదు. ఓకే. ఈ పీఠం అలాంటిది. కాబట్టి నువ్వేం సరే. చేసినా ఇక్కడ నడవది అంటే ఆయన ఒప్పుకోకుండా వితండం చేసి లాస్ట్‌కి అవి ప్రత్యక్షంగా ఆ రక్త తర్పణాన్ని చూసి తట్టుకోలేక ఉలిక్కిపడి లేచి వచ్చేసాడు.
బా. ఇంకా నేను ఇది చేయలేను. ఇక్కడ ఎవరి దీన్ని అంతం లేదు దీనికి. సో ఇప్పుడు ఇక మనకేదన్నా కష్టం వచ్చింది అంటే కామాఖ్యకి వెళ్ళాల్సిందే. అంతేనండి. కామాఖ్య అనేది ఇప్పుడు తక్షణం అమ్మవారు మనకు శీఘ్ర వరాలనిచ్చే ఫలితాన్నిచ్చే శీఘ్ర దేవత ఫలితాలు అండి. కావాలి శీఘ్ర అంటే ఫలితాన్నిచ్చే దేవత. దశమహావిద్యలన్నీ కూడా శీఘ్ర ఫలితాలనిస్తాయి. మళ్ళీ శీఘ్ర ఫలితాలంటే మళ్ళీ ఫోన్ చేస్తారు. మళ్ళీ ఏంటంటే ఎంత శీఘ్రం అనేది కూడా శీఘ్రము అవును. ఎన్ని నిమిషాల్లో ఘడియలతో సహా ఘడియలు విఘడియలతో సహా అడుగుతారు. అది నాకు ఇది చెప్తే మోహన్ బాబు గారిది ఒక డైలాగ్, అది ఏదో ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్ అని చెప్పేసి లాస్ట్లో అర్థమే కాలేదంటే క్షమించన్నట్టు. నేను ఈ ఘడియలు విఘడియలు చెప్పిన తర్వాత ఆ, వాళ్ళు ఇంకా ఒక ఘడి అంటే ఆ. నేను కూడా ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్ అని చెప్పేసి వెళ్ళిపో. ఫైనల్ గా ఇప్పుడు మళ్ళీ ఇదే గొడవ. మీ పేరు చెప్పుకొని డబ్బులు వసూలు చేస్తున్నారు అవునండి. మిమ్మల్ని కల్పిస్తా అని. మీరు మీ నెంబర్లు ఇస్తున్నా కింద ఎవరెవరో మీ పేరు చెప్పుకొని చేస్తున్నారు. అట్లాగే మీరు ఈ మధ్య హైదరాబాద్ లో కూడా ఆశ్రమం పెట్టారు. ఆఫీస్ అండి. ఎస్ ఇంకా ఆశ్రమం వరకు రాలేదు. ఓకే. ఇక ఇప్పుడు ఈ కాలంలో గురువులు ఉన్నారంటే అది ఆశ్రమమే, ఎలా ఉన్నా కూడా మోడర్న్ ఆశ్రమం అనుకోండి. తర్వాత మీరు మన యాగశాల, గుత్తిలో యాగశాల పెట్టారు. వీటన్నిటి తెలుసుకోవాలి, ఎందుకంటే ఇలాంటి ఫ్రాడ్స్టర్స్ వచ్చారు చాలా మంది ఈ అవునండి. మధ్య. వీళ్ళకి అందుకని మాకు కొంచెం అడ్రస్, డీటెయిల్స్, ఫోన్ నెంబర్లు ఇస్తే ప్రేక్షకులకు ఉపయోగకరంగా ఉంటుంది. సార్ నా నంబరు ఇప్పుడు కింద మీకు డిస్ప్లే అవును, అవుతుంది. అవును. ఇది దిస్ ఇస్ మై పర్మనెంట్ చాలు, నంబర్ అంతే. ఇదే అనమాట. నంబర్ ఇస్తే సరిపోతుంది. 9666112291 రైట్ 9848998459 ఈ Hmm. నంబర్లలోనే ఉంటాను. రైట్. నా పిఏ ఉంటాడు. వాడిది వచ్చేసి 9676046315. ఓకే. కింద అది ఇది ఉంది. డిస్ప్లే చేస్తాను, సో వస్తుంది. ఇది అవును. నాకు హైదరాబాద్ కొండాపూర్లో ఆఫీస్ ఉంది. ఓకే. సో నేను ఇంకా నెమ్మదిగా కొండాపూర్ నుంచి చిత్రపురి కాలనీకి షిఫ్ట్ అవుదాం ఓ అనుకుంటున్నాను. వెరీ గుడ్. సో కూడా ఇంకా మా యాగశాల అనంతపూర్ డిస్టిక్ గుత్తిలో ఉంది. సో ఓకే. కాబట్టి మీరు ఈ నంబర్లో కాంటాక్ట్ చేస్తే నేను సో డైరెక్ట్ గుత్తికి డైరెక్ట్ రావచ్చు ఎవరైనా. అది మాకు చెప్తే అచ్చా, మేము ముందు స్కెడ్యూల్ appointment చేస్తామండి. తీసుకొని ఎందుకంటే నేను రావాలి. తిరుగుతూ అవును. ఉంటాను కదా, కామాఖ్య, అవును, మీరు బెంగళూరు, ఎక్కడ వైజాగ్ ఉంటారు? ఇలా. అవును, అవును, అవును. ఇప్పుడు ముందే మేము అపాయింట్మెంట్ డేట్ టైం కరెక్ట్. ఇస్తాం, ఆ టైంకి రావచ్చు. ఓకే గురుగారు, థ్యాంక్ యూ అండి. ఓకే, సో థ్యాంక్ యూ. చూసారు, విన్నారు కదా. సో గురుగారి పేరుతో ఎవరన్నా గురుగారు నాకు తెలుసు ఓ 50,000 కొట్టండి అంటే కొట్టకండి. ఆయన అందుబాటులోనే ఉన్నారు. లేట్ అవుతుండొచ్చు, కాకుండా అపాయింట్మెంట్ కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా అపాయింట్మెంట్ దొరుకుతుంది. దానికి మీరు పెట్టాల్సిన పెద్ద ఖర్చు కూడా ఏమి ఉండదు. అపాయింట్మెంట్ కోసం చాలా తక్కువ ఖర్చు ఉంటుంది. కాబట్టి డైరెక్ట్గా నేరుగా ఆ ఫోన్ నెంబర్లకు చేస్తే గురుగారు మీకు అందుబాటులోకి వస్తారు. రైట్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.